జరుగుతున్నటువంటి సువార్త సప్తాహ కార్యక్రమం నాయన ఇక మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. స్థానిక సంఘ కాపరి గారు వారి కుటుంబాన్ని తండ్రి నాయన వారి సమస్తమైనటువంటి విషయములో మీ కృప నుంచి నడిపించండి నాయన. సంఘాభివృద్ధిని బట్టి కుటుంబాశీర్వాదం బట్టి నాయన వారికి ఇచ్చినటువంటి నాయన తండ్రి నూతనమైనటువంటి నాయన కుటుంబ మెంబర్గా నాయన కుమార్తెను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగే ఇంకనూ తండ్రి నాయన సంఘము మీ కొరకు నాయన తండ్రి నాయన అభివృద్ధి చెందినట్లుగా ఆశీర్వాదమును అనుగ్రహింపచేయండి. వారు కలిగిన సమస్త విషయములందు కోరిక సిద్ధింపచేసి ఆలోచన యావత్తును సఫలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా మీకు వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. సంఘ పరిచర్యలు సహకరించు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదింపచేయండి నాయన. ప్రాముఖ్యంగా యువతండి యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ యొక్క తండ్రి నాయన ప్రస్తుత కమిటీని బట్టి ప్రార్థిస్తున్నాం. దైవ సేవకులు ఎంతగానో శ్రమించుచు ప్రభువా సువార్త నిమిత్తము నాయన ప్రయాసపడుచున్నారు నాయన. ప్రతి సమయమందును ప్రతి విషయములోను నాయన ప్రతి విషయమందు నాయన ఆత్మాభిషేకము చేత మీరు నింపండి నాయన. ఆలోచన సఫలపరచండి తండ్రి. భుజము తట్టి నాయన ఆలోచన చెప్పువాడు నేనే మీరు సెలవిచ్చున్నారు నాయన. ఇగో తండ్రి ఇంకనూ నాయన తండ్రి సమస్తమైన కార్యములు చేయుటకు దైవ సందేశము నాయన ఏ విధము చేత నేను ప్రకటించబట్టుకున్నాయన మీ జ్ఞానము దయచేయండి. సమస్త విషయములో పరిశుద్ధ దూతల జ్ఞానము యోసేపుకి ఇచ్చినట్లు నాయన బిడ్డలకి ఇవ్వండి. రవిప్రసాద్ అయ్య గారికి నాయన మంచి ఆరోగ్యం శక్తిని బలమును మీద దయచేయండి. దేవదూతుల ఆత్మ కలిగినటువంటి వాడని దానియేలుని గూర్చి కానీ యోసేపు గారిని గూర్చి కానీ మేము విని ఉన్నాం ప్రభువా. మీ లేఖనము ద్వారా వీడిని ఇంకను మీ ఆలోచనతో నింపండి, బలపరచండి. సమస్త విషయములో నాయన మీ సన్నిధిని నాయన నిలబడుచు అనేక సమయములో శరీర బలహీనమైనప్పటికీ ఆత్మ సిద్ధముగా వాడబడుటకు ఇంకను యేసు నామములో మీరు ఆశీర్వదింపవలసినని ప్రార్థిస్తున్నా. ప్రెసిడెంట్ గారిని బట్టి నాయన, ట్రెజరర్ గారిని బట్టి, సెక్రటరీ గారిని బట్టి నాయన కో కమిటీ కొన్ని ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తూ మీ అభిషేకముతో నింపండి ప్రభువా. మీకు వందనాలు. ఇంకా నువ్వు సంఘములు బలపరచబడు రీతిగా ప్రతి ఆలోచన సంఘానికి ఏర్పాటు చేయబడుచున్నటువంటి వారి కుటుంబాలకు ఆశీర్వాదం ఉన్నట్టుకు మీ కృప దయచేయమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. నిశ్చయముగా మరి దేవుడి ప్రార్థనలు ఆలకించి ఆమెను నమ్ముచు విశ్వాసంతో స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట మనందరం విందాం. మరి యూడబ్ల్యూపిఎఫ్ ఫౌండింగ్ మెంబర్ పరిశుద్ధ కుమార్ అక్క వచ్చి ఒక పాట పాడి ప్రభునా మహిమపరచాలని ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. యూడబ్ల్యూపిఎఫ్ ఫౌండింగ్ మెంబర్ పరిశుద్ధ కుమార్ అక్క వచ్చి పాట పాడాలని మనం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా,
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి యూడబ్ల్యూపిఎఫ్ ఫౌండింగ్ మెంబర్ గారు మరి పరిశుద్ధ కుమారకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. ఎంతో చక్కని గానము మనందరికీ కూడా వారు అందించారు. మరి ఈ సమయంలో మరి యొక్క చివరి ప్రార్థన, చివరి పాటతో మనము వాక్యంలోనికి వెళ్ళిపోదాము. సమయంలో మన మధ్యలో ఎలీషా గారు ప్రార్థించాలని మనం చేస్తున్నాం. మరి ఈరోజు మిగిలి ఉన్న 2 కార్యక్రమాలు, తర్వాత జరగబోయేటువంటి సువార్త సప్తాహ దినంలో జరిగే కార్యక్రమాలన్నిటి కొరకు దేవుడు తన అధ్యక్షతలో జరిగించేలాగున మరి అలాగే స్థానిక సంఘము కొరకు మరి సేవకులు రొనాల్డ్ రాస్ వారి కుటుంబము పరిచర్ల కొరకు ప్రార్థించాలని ఆయనకి సమయాన్ని అప్పగిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మీ అందరికి వందనాలండి. ప్రార్థించమని చిన్న అవకాశాన్ని కల్పించినటువంటి అధ్యక్షుల వారికి, నాయకులందరికీ వందనాలు. నా కోసం చిన్న ప్రార్థన చేయాలని ప్రభు నామములో మనవి చేస్తున్నా. మా కుమారుడు యుఎస్లో ఉన్నాడు. మా మనవడిది రేపు సోమవారం పుట్టినరోజు. ఆయన కోసం నేను బట్టలు కావలసినటువంటి పలహారం అక్కడ కూడా కృతజ్ఞత కూటం పెట్టుకుంటారు కదా, పంపించాను. ఒక్క నెంబర్ తేడా వచ్చి వాళ్ళు ఇవ్వట్ల. 99 69 కొట్టాలి, 98 69 కొట్టాను. అంటే నేను కాదు, మా అల్లుడు గారు అడ్రస్ ప్రూఫ్ చేశాడు. ఒక్క నెంబర్ తేడా రావటం ద్వారా వాళ్ళు పార్సిల్ ఇవ్వట్ల. అది నేను బయలుదేరిన దగ్గర నుండి మా అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు, పార్సిల్ వచ్చింది ఇవ్వట్లేదు, ఎవరి దగ్గర వేసావో వాళ్ళకి ఫోన్ చేయని. ఆ చిన్న మాట ప్రార్థన చేయండి. వాళ్ళు పార్సిల్ ఇస్తే మా మనవడిది సోమవారం స్వీట్ ఆటలు పంచుకొని పుట్టినరోజు యుఎస్లో చేసుకుంటారు. స్తోత్రం. ప్రార్థన చేస్తాం. మహాగణుడు అయినటువంటి మా ప్రియ ప్రభువా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు పెద్దలు, నా తండ్రి ఆచార్యులు వారి యొక్క దర్శనములో నుండి పుట్టినటువంటి ఈ సువార్త సప్తాహం అనేటువంటి కార్యక్రమం 5వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశింపజేశారు. భక్తుడైనటువంటి నేను గొప్ప దైవ సేవకులతో పాటు కలిసి ఈ ప్రార్థన విన్నపాలు చేసేటువంటి గొప్ప అవకాశాన్ని నాకు మీరు కల్పించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దిన కార్యక్రమం అంతా కూడా మా ప్రియులు ఈ స్థలమందు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇంతవరకు జరిగించారు. ఇంకను ఆరాధనలోను, వర్తమానంలోను, నా తండ్రి వందన సమర్పణలో, ప్రకటనలో అన్ని కార్యక్రమాలు ఆశీర్వదకరంగా జరగడానికి సహాయించి, అలాగే 11 గంటల నుండి జరిగే కార్యక్రమం, 4 గంటల నుండి జరిగే కార్యక్రమాలు, ఇంకా సోమవారం సాయంత్రం వరకు జరిగేటువంటి కార్యక్రమాలు ప్రభు ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా జరగటానికి సహాయించింది నాయన. అభ్యంతరాలు, ఆటంకాలు లేకుండా సహాయించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే నడిపిస్తున్నటువంటి, నిర్వహిస్తున్నటువంటి సంఘాలను కూడా మీరు దీవించండి. ప్రయాసను ప్రభు వ్యర్థము కాకుండా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదన్నారు. ఏ స్థలంలో జరుగుతున్నాయో అక్కడల్లా కూడా దీవించబడి ఆస్వాదించబడటానికి సహాయించి, పాల్గొంటున్నటువంటి సేవకులు కూడా వారు ప్రయాస వ్యర్థము కాకుండా వారికి రావలసిన దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. అనేక రకాలైనటువంటి ఆలోచనలు నాయన ఫెలోషిప్ ఎడల, సేవకుల ఎడల, సంఘాల ఎడల కలుగుతున్నటువంటి దుష్ట ప్రేరేపణలు కానీ నాయన బయట నుండి, లోపల నుండి ప్రతిదీ కూడా యేసు నామములో తొలగించి నీ నామ మహిమ కోసమై ఈ కార్యక్రమాలు జరగటానికి సహాయం చేయండి. యేసు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారికి, ప్రార్థించినటువంటి ఎలీషా గారికి ప్రభునాలు ప్రత్యేకమైన వందనాలు. మరి వారి ప్రార్థనాంశం కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాలని మనం చేస్తున్నాం. మరి చివరి పాట మన మధ్యలో ఉన్నటువంటి యూపీఎఫ్ ట్రెజరర్ గారు లూకాన్న వచ్చి పాట పాడి ప్రభునామ మహిమపరుస్తారు. ఆ తర్వాత ఆర్గనైజింగ్ టీమ్ ఆరాధనకు సిద్ధంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
చేరుకుడి వచ్చిన దైవ సేవకులకు దైవ సేవకులందరికీ మరి ఈ సువార్త సప్తాహం మరి 5వ దినపు ప్రభాత స్తుతి ఆరాధనకి ప్రేమపూర్ణ ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. మరి ఈ పాట పాడుకొని ప్రభు నామాన్ని గణపరుద్దాం. అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి అయ్యగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చే
చక్కని పాట పాడి మరి దేవునామం మహిమపరిచినటువంటి యూపీఎఫ్ ట్రెజరర్ లూకన్న గారికి ప్రభునాలు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో ప్రాముఖ్యమైన ఘట్టమునకు మనం వచ్చి ఉన్నాము. ఈ సమయాన్ని మరి ఆర్గనైజింగ్ టీం వారికి అప్పగిస్తున్నాము. వారు వచ్చి మరి ఆరాధనలోనికి మనల్ని నడిపిస్తారు. మనందరం కూడా లేచి నిలబడి దేవుని స్తుతించి ఆరాధించుకుందాము. ఆ తర్వాత మనము ముందుకి కొనసాగుదాం. అందరూ కూడా లేచి నుంచొని మనసారా హృదయపూర్వకంగా దేవుని మనం ఆరాధిద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరికి లేని ధన్యత దేవుడు మనకిచ్చున్నాడు కాబట్టి మనం అందరూ కూడా రెండు కళ్ళు మూసుకొని మనం మనసారా దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. రక్షకుడానికి వందనాలు. సువార్త సప్తాహములో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి అద్భుత రీతిగా మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ సన్నిధానంలో పాటలు పాడి ప్రార్థించుటకు మీరు ఇస్తున్న సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్వరములెత్తి దేవుని కనపడదాం. మనసారా హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన. స్తోత్రం. అప్పుడు పడదాం అందరం కలిసి గౌరీ పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. స్తోత్రం.
అందరం అలాగే వేచిండగా మన మధ్యలో ఉన్నటువంటి UWPF వైస్ ప్రెసిడెంట్ గారు మరి టీనా గారు వచ్చి ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాము. మరి ఆరాధన నిమిత్తము జరగబోయే వాక్య పరిచర్య నిమిత్తము దేవుని సన్నిధి మన మధ్యలో మనల్ని నడిపించి మనల్ని బలపరచలాగిన వాక్యం ద్వారా సమయాన్ని ప్రార్థించాలని తల్లి గారికి అప్పగిస్తాను. ప్రార్థన చేసి స్తుతి వందములు స్తోత్రములు తండ్రి, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. మరియు ఈ సువార్త సప్తాహము తండ్రి, ఈ 4 రోజులు కూడా ఘనంగా మీరు జరిపించిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నాయకుడు మరియు మా అంకుల్ తండ్రి మరియు రవి ప్రసాద్ అంకుల్ని బట్టి మరియు UPF ఫౌండర్గా మమ్మల్ని తండ్రి ఉంటూ మరియు తండ్రి ప్రతి సంఘాన్ని ప్రతి దైవజనుడిని బలపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మరి అంకుల్కి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి దేవా. వృద్ధులు చిగురిస్తారని చెప్పిన రీతిగా దేవా ఇంకనూ చిగురు బుట్టయ్యా సారాన్ని వెదజల్లే స్థితిలో అంకుల్ నుంచి ఇంకనూ తండ్రి పచ్చగా ఉంటూ తండ్రి ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చేవారుగా, ఎంతోమందిని నడిపించేవారుగా ఆ బిడ్డను మీరు నిలవబెట్టి నడిపిస్తున్నారని నమ్ముచున్నాము. దీర్ఘాయన దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. తండ్రి దేవా, మరియు వాక్యం విత్తబోచిన దైవజనులు కొరకు ప్రార్థన చేయుచున్నాం తండ్రి దేవా. ఆయన సిలువ చాటును మీరు మరుగుపరిచి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా దేవా. అదేవిధంగా తండ్రి దేవా మరియు విత్తన మరియు వాక్యానయ్యా తండ్రి మరియు మా హృదయాలు ఫలింపజేయమని దేవా. వినగల చెవులు, గ్రహించగల హృదయాలు మాకు దయచేయమని, ప్రతి చీకటి కార్యాలను యేసు నామములో లయపరుస్తూ ఇక్కడ మీ బలమైన ఆత్మ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఈ కొద్ది స్థుతి మా గొప్ప రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. మరి ప్రార్థించినటువంటి UWPF వైస్ ప్రెసిడెంట్ గారు టీనా గారికి ప్రభునామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. మరి మనము ఎంతో విలువైన శ్రేష్టమైన సమయానికి వచ్చి ఉన్నాం. ముందున్న 40 నిమిషాలు మనకెంతో విలువైనది కనుక మరి వాక్య పరిచర్య కొరకు మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ P. సమర్పణ రావు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. వారు M&M సభ్యులుగా మరి UPFలో ఎంతో ఘనమైన పరిచయం జరిగిస్తూ మరి అదే రీతిగా న్యూ అపోస్టలిక్ చర్చ్కి అధ్యక్షులుగా ఉంటూ మరి తుఫాన్ నగర్ ప్రాంతంలో ఘనమైన పరిచయం చేస్తున్నారు. వారికి ప్రభునామములో మరి ఆహ్వానం తెలియపరుస్తూ ఈ సమయాన్ని పూర్తిగా వారికి వాక్య పరిచయం నిమిత్తం అప్పగించుచున్నాం. కొడితే కొట్టాలా, లేకపోతే ఆపాలా. సభా మర్యాదను పాటించి తర్వాత వాక్యంలోనికి వెళదాం. ఈ సమయంలో ఈ స్థలంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫౌండర్ రవిప్రసాద్ అన్న ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి UPF సువార్త సప్తాహంలో ఉదయకాలపు ప్రభాత, ఇది అయ్యగారిది అసలు సమయం. అందులో దీనుణ్ణి ప్రేమించి ఇందులో నాకు సమయం ఇవ్వడం నా భాగ్యంగా ఎంచుతున్నాను. సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి, ప్రోగ్రామ్ సెట్ చేసినటువంటి డిజిటల్ ప్రోగ్రామ్ సెట్ చేసినటువంటి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ గారు, ఆ రీతిగా ఆర్గనైజింగ్ అలాగనే ఎగ్జిక్యూటివ్ మెంబర్సు, నాతోటి దైవ సేవకులు, సేవకురాండ్రు అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఈ వేదికను మరి నాకు ఇవ్వడం అనేది చాలా శ్రేష్టమైనది. వేదిక అంటే ఈ స్థలం అని కాదు, మందిరం అని కాదు,
ఈ మందిరంలో, ఈ స్థలంలో ఇది న్యూ జనరేషన్ చర్చి, కానీ ఓల్డ్ జనరేషన్ వాళ్ళనే దేవరాజయ్య గారు లాంటి వాళ్ళని పిలిచి గౌరవించి సమయం ఇచ్చినటువంటిది. వేదిక అన్నాను నేను. వేదిక అంటే యూపీఎఫ్ వేదిక. నేను యవ్వనస్తునిగా ఉండగా యూపీఎఫ్ పుట్టింది. నేను ఇప్పుడు యూపీఎఫ్ యవ్వన కాలంలోనికి వచ్చేలాగా నేను ముసలోని అయిపోయా. నేను 25-26 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యూపీఎఫ్ పుట్టింది. యూపీఎఫ్కి 25 సంవత్సరాలు ముగించుకునే సమయానికి నేను ముసలోని అయ్యా. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే బైబిల్ గ్రంథంలో పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు. ఏలియా గారు, ఎలీషా గారు, యెషయా గారు, దానియేలు గారు, ఇర్మియా గారు, ఇలాగా పెద్ద పెద్ద ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ రచనలో వారి పుస్తకాలు ఉన్నాయి. వారితో పాటు యోవేలు, ఆమోసు, హగ్గై, మలాకి, ఇలాగ చిన్న చిన్న ప్రవక్తలు ఆ పుస్తకాలన్నిటినీ కలిపి బైండ్ చేసి పరిశుద్ధ గ్రంథంగా మన ముందుకి ఇచ్చారు. యూపీఎఫ్ పుస్తకంలో కూడా పెద్ద పెద్ద సేవకులు, హోసన్నా మినిస్ట్రీ అధ్యక్షులు అబ్రాహ్మణ గారు కావచ్చు, లేకపోతే కిరణ్ కుమార్ గారు, బైబిల్ మిషన్ కిరణ్ కుమార్ గారు, అలాగనే ఆదరణకర్త రిప్కక్క, కృపా మినిస్ట్రీ, ఇలాగా పెద్ద పెద్ద సేవకులు. వారందరితో సమానమనుకుంటా నేను. వారందరితో కూడా ఒక దీన సేవకునైన నన్ను కూడా కలిపి గమ్మేసి అట్లా దబ్బలంతో గుచ్చారు యూపీఎఫ్కి. ఇది ఒక పెద్ద పుస్తకం, అందులో నుండి విడిపోవటానికి వీలు కాదు. ఇక ఇందులో చేరినటువంటి మనమందరం కూడా యూపీఎఫ్లో ఉంటూ 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత బైబిల్ గ్రంథ వాక్యాన్ని పాటిస్తా, నేను అనుసరిస్తా. ఈ 25 సంవత్సరాల్లో ఏ రోజు నేను పాట పాడతానని స్లిప్ రాసి ఇవ్వలేదు, నేను ప్రార్థన చేస్తానని స్లిప్ రాసి ఇవ్వలేదు, నేను ఇలా ఉండాలి అని ఎవరితో కూడా చెప్పలేదు. తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన హస్తము క్రింద ఒదిగి ఉండు అన్నాడు దేవుడు. అలాగనే ఒదిగి ఉన్నా, అలాగనే కొనసాగుతా. తగిన కాలం వచ్చింది. దేవుడు తన దాసుని ద్వారా ఒక బాధ్యత అప్పగించాడు. పదవులు కాదు మనకి యూపీఎఫ్లో. చాలామంది అంటున్నారు నాకు ఈ పదవి ఇచ్చారు, నాకు ఆ పదవులు కాదు, ఇందులో బాధ్యతలు. మన కుటుంబంలో ఒక సభ్యులు, ఆ కుటుంబానికి మనం బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. పెద్దవాళ్ళు ఉంటారు, అన్నలుగా కుటుంబాన్ని సంరక్షించేవారు. చిన్నలు ఉంటారు, ఆ కుటుంబంలో తమ్ముళ్ళుగా కొంచెం అల్లరిగా ఉంటారు. అయినా సరే సరిచేసే బాధ్యత పెద్దవారిది. అలాగ నడిపించబడుతున్న యూపీఎఫ్లో 26 సంవత్సరాలు ఇది. నేను యూపీఎఫ్లో పుట్టి 26 సంవత్సరాలు. తప్పుడు అడుగులు ఎప్పుడు వేయలేదు, తప్పుడు మార్గంలో నడవలేదు. యూపీఎఫ్కి దీనుడిగా కట్టుబడి ఉన్నా. అందువలన దేవుడు తన సమయాన్ని తీసుకొచ్చాడు, ఈ బాధ్యతను అప్పగించాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ చదువుకుందాం, తర్వాత కొన్ని విషయాలు మరలా తెలియజేస్తాను. 68వ కీర్తన, 68వ కీర్తన. అందరూ బైబిల్ తీయండి. 16వ వచనాన్ని నేను చదువుతాను. మొదటి రెఫరెన్స్ నేను చదువుతాను. 68వ కీర్తన 16వ వచనం. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా వారచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు, ప్రభువు వాటిలోనున్నాడు. సేనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. చాలు.
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ సండే స్కూల్ పిల్లలు లేరు, సంఘ విశ్వాసులు లేరు, అంతా ఉన్న వారందరం మనం సేవకురాండ్రం. సేవకులవే ఇక్కడ ఉందంతా. రెవరెండ్లు, బిషప్లు, డాక్టర్లు, ఇంకా అన్ని పదవులు కలిగిన వారు, హోదా కలిగిన వారు ఉన్నాం. మంచిది. సంఘంలో విశ్వాసులకు బోధించడం వేరు, విశ్వాసులకు చెప్పడానికి చాలా తేలిక. మనమందరం విశ్వాసులకు బోధించి నడిపించేవారం. ఈ రోజున మీ అంత గొప్ప సేవకుల ముందు నేను వాక్యం చెప్పడం అంటే మొదటిగా ఎంత ధన్యతను, రెండవది ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతేనా? లేకపోతే సంఘంలో సేవకుడు వాక్యం చెబితే విశ్వాసులు విమర్శిస్తారో లేదో కానీ సేవకుల్ని ఎంత విమర్శిస్తారో తెలుసా? బాగా విమర్శిస్తారు. సేవకుల సభ కాబట్టి, సేవకుల కూటం కాబట్టి, సేవకులుగా మనం సరి చేసుకోవాల్సిన కొన్ని విషయాలు వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు నచ్చని విషయం ఒకటి ఉంది. అదేంటంటే సేవకులు చేసే పని. నేను సేవకునండి, వినండి, నేను సేవకునిగా నాకు నచ్చంది చెబుతున్నా, మీకు నచ్చంది కాదు. సలహాలు ఉచితంగా ఎన్నైనా ఇవ్వచ్చు కదా, పాటిస్తారో పాటించరో అది మీ ఇష్టం. మనం సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్తాం? ఎవరైనా సరే పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టకపోతే చేతులు తెచ్చిన వాళ్ళందరూ అంటారు. హల్లేలూయా చెప్పండి అంటే చేతులు తీసుకొచ్చిన వాళ్ళు, చేతులు ఉన్న వాళ్ళంతా హల్లేలూయా చెప్పండి అంటారు. అంటే వాళ్ళు కుంటోళ్ళ, చేతులు లేని వాళ్ళ? మరి మొన్న హోసన్నా మినిస్ట్రీలో అబ్రహాం అన్న గారు అడిగి స్తోత్రం చెప్పించుకున్నాడు. ఒక్కళ్ళన్నా ఆయన చెప్పే శ్రేష్టమైన మాటలకు ఒక్కళ్ళన్నా ఉద్యోగంగా హల్లేలూయా చెప్పేవాళ్ళు ఉన్నారా? సేవకులు మనం బిగ్గరగా స్తోత్రం చెప్పండి అంటున్నాడు, అన్నా కానీ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. మనం ఎప్పుడూ కూడా సేవకులంగా సంఘంలో ఏం చెప్తున్నామో అది మనం పాటించాలి. పౌలు భక్తుడు అన్నాడు, నేను ఇతరులకు బోధించి భ్రష్టుని కాకుండానట్లుగా ప్రతిదినము నన్ను నేను పరీక్షించుకుంటున్నాను అన్నాడు. నేను ఇతరులకు బోధిస్తా, దాని ప్రకారం పాటిస్తా, బోధించి వెళ్ళిపోయేవాడిని కాదు. సేవకులు ఎవరైనా సంఘంలో ఆ విశ్వాసులు ఎవరైనా ఒక్కసారి బయటికి వెళ్ళి వచ్చి అటు ఇటు తిరుగుతుంటే ఏమంటారు? మా కూర్చో, వరకు తిరుగుతావు ఎందుకు అంటారు. మరి సేవకులు ఎందుకు తిరుగుతున్నారు సేవకుల మీటింగుల్లో? అంత గొప్ప సేవకుడు అబ్రహాం అన్న వాక్యం చెప్తుంటే ఇంకా ముగించక ముందే మనవారు ఎంతమంది ఆ డైనింగ్ హాల్కి పరిగెత్తుతున్నారు. అది చాలా సేవకుల మీటింగ్లో నచ్చని విషయం. ఇంకోటి ఏంటో తెలుసా? ఒక పెద్ద సేవకుడు వాక్యం చెప్తా ఉన్నాడు. నేను అక్కడే కూర్చున్న పక్కన, నా పక్కన కూర్చున్న ఆయన ఫోన్ మాట్లాడతాం. ఫోన్ పొద్దు రింగ్ టోన్ పెట్టేసి సైలెంట్లో పెట్టుకోవాలి. మనం సేవకులు వైబ్రేషన్లో పెట్టుకోవాలి. ఏదైనా ఒకవేళ పిఎంఓ సిఎంఓ చేస్తే అప్పుడు బయటికి వెళ్ళాలి. నా ఫోన్ ఎప్పుడు వైబ్రేషన్లోనే ఉంటుంది. చేస్తారు, ఎవరు చేసింది నాకు తెలుసు, వెంటనే ఆన్ చేసి పెడతా, వాళ్ళకి అర్థమైపోద్ది పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, లేకపోతే పాస్టర్ గారు పాటలు పాడుతున్నాడని. అబ్రహాం అన్న గారు వాక్యం చెప్తుంటే అక్కడ కూర్చుని ఆయన ఓవర్గా రింగ్ వస్తూ ఉంది ఫోను. ఆయన ఫోన్ ఆన్ చేస్తే ఇంటికాడ నుంచి అమ్మగారు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు చేసింది? స్పీకర్ పెట్టాడు. మరి అక్కడ వినపడాలిగా. అమ్మగారు ఫోన్ చేసింది, వచ్చేటప్పుడు 1 కేజీ చికెన్ అను టమాటాలు పచ్చిమిరకాయలు తీసుకురా. దీనికా నీకు ఫోను? ప్రార్థనలో ఒక సేవకుని గౌరవించడం. అంత పెద్ద సేవకుడు మనకి వర్తమానాన్ని అందిస్తుంటే నువ్వు ఏకాదృష్టి కలిగి వాక్యాన్ని వినకుండా ఫోన్లు గెలుక్కోవడం, ఫోన్లు చూసుకోవడం. ఇంకా కొంతమంది వాట్సాప్ ఇంపార్టెంట్ వాళ్ళు తప్ప, ఇప్పుడు డిజిటల్ చేస్తున్నారు, ఇక్కడ వాట్సాప్ పంపిస్తారు,
లేకపోతే లైవ్ పెట్టాలి. వాళ్ళు మిగతా వాళ్ళంతా కూర్చొని రాత్రి వచ్చిన వాట్సాప్లేంది, అందులో ఎవరు పంపించారు, ఫేస్బుక్లో ఇవన్నీ చూసుకుంటా కూర్చుంటారు. సావుకులుగా మనం అది చేయకూడదు. మన సంఘానికి నేర్పిస్తున్నావు కానీ సంఘానికి సావుకుల మీటింగ్లో ఒక సావుకుడు వాక్యం చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్గా నువ్వు వినకపోతే, ఇంట్రెస్ట్గా నువ్వు ఆ వాక్యమును వినకుండా నీ ఫోన్లో నువ్వు పని చేసుకుంటూ ఉంటే మనం ఇతరులకి ఏం చెబుతాం? చెప్పిన దాని ప్రకారం మనం ఎలా నడుస్తాం? కాబట్టి సావుకులుగా నన్ను ఏమనుకోవద్దు, క్షమించండి అని అడగకూడదు నేను. ఎందుకంటే ఇక్కడ నాకంటే పెద్దోళ్ళు ఎవరో 2-3 ఉన్నారు అంతే తప్ప రవేణతో పాటు అంతా నాకంటే చిన్నోళ్ళు అనుకుంటున్నాను నేను. వయసులోనండో మళ్ళీ గొప్పగా అనుకోబాకండి. సలహాలు కొన్ని పాటించుదాం. మన యూఫియప్ ఇంకా దేవునికి ఇష్టంగా బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి వాక్యము మీలో అందరికీ తెలిసిన వాక్యమే. ఇది సువార్త సప్తాహం అన్న పేరు పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు అందరూ సావుకులం అంతా 7 అంశాలు, 14 అంశాలు, 22 అంశాలని అంశాల ప్రకారం ప్రసంగాలు చేసుకుంటూ వెళ్తున్నాం. సువార్త చెప్తున్నావా? ఒక పెద్ద మహాసభలో నేను సావుకునైన తర్వాత 29 సంవత్సరాలు సువార్త సభలు జరిపాను. మా నాన్నగారు అంతకుముందు ఒక 30 సంవత్సరాలు ఆయన జరిపారు. ఒకప్పుడు సభ జరిగితే అది చిన్న కూటమైనా అయ్యి ఉండొచ్చు. వాక్యం చెప్పిన తర్వాత సావుకుడు వారిని ఆల్టర్ కాలింగ్ ఇస్తాడు. నీ కొరకు ప్రభు శిలువలో మరణించాడు, ప్రాణం పెట్టాడు, రక్తమును చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. అలాంటి ప్రభువుని అంగీకరించిన వారు ఇంకా ఇప్పటికీ ప్రభుని అంగీకరించకపోతే లేచి నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తామంటారు. మారుమనస్సు పొందండి, పాపాలు ఒప్పుకోండి అని బలవంతం చేసి వారిని ప్రభు దగ్గరికి నడిపించేవాళ్ళు. అది సువార్త. యేసు ప్రభు వారి యొక్క జనన మరణ పునరుద్ధానాల రాకటను గురించి చెప్పేది సువార్త. ఈరోజు సంఘాల్లో కావచ్చు, సభల్లో కావచ్చు, సువార్త కనుమరుగైపోయింది. సువార్త కనుమరుగైపోయింది. ప్రసంగ అంశాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం. 3వ అంశం వచ్చింది, ఇప్పుడు 4వది చెబుతా, 5వ అంశం అయిపోయింది, 6వది చెబుతా అనుకుంటా అంశాలు చెప్పుకుంటూ వెళుతున్నాం. కానీ సువార్త కరువు అయిపోయింది. మనం ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్రజలకి సువార్త చెబితే మనల్ని దంతన్నారు బయట. ప్రసంగాలు చేసుకుంటూ వెళితే ఏమనరు, సువార్త చెబితే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. అయినా సరే సువార్త చెప్పాలి. అది కరువైంది కనుక ఇది అన్నగారు సువార్త సప్తాహం అని సువార్త, నేను చెప్పేది కూడా సువార్తే. అంశాలు ఏం చెప్పను, మీ అందరికీ తెలిసిన వాక్యమే. మీరు కూడా ఎన్నిసార్లు బోధించారో ఈ వాక్యాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుందాం అంతే. కీర్తనకారుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇది మనతో. శిఖరము గల పర్వతములారా, ఏమంటున్నాడు ఇక్కడ? శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా వారసూపులు చూస్తారు. ఇందులో 2 అంశాలు, చూపులు, వారసూపులు. అది వదిలిపెట్టేసి మిగతా చూద్దాం. శిఖరములు గల పర్వతములు. యేసు ప్రభు వారు పేతురును పిలిచినప్పుడు, సీమోను నువ్వు పేతురు అనబడుదువు అన్నాడు. సీమోను అంటే ఇసుక రేణువు. ఇసుక రేణువుని దేవుడు ఏం చేశాడు? రాయిగా చేశాడు. నీవు ఇసుక రేణువుగా ఉన్నావు, ఈరోజు నీవు పేతురు అనబడతావు. పేతురు అంటే రాయి. ఈ రాయిని బండ మీద అతుకుబెట్టి సంఘమును కడతానన్నాడు. పేతురు బండ కాదు, యేసు ప్రభువారు బండ. ఇసుక రేణువు, రాయి, బండ, ఒక గుండు, గొట్ట, కొండ, శిఖరము, పర్వతము, శిఖరములు కలిగిన పర్వతాలు. ఇన్ని తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దేవుడు చెబుతున్నది ఎవరితోటి అంటే శిఖరములు గల పర్వతములు. చిన్న రాయి, బండ, కొండ, పర్వతాలతో కాదు దేవుడు మాట్లాడుతున్నాడు. శిఖరములు గల పర్వతములు. కొండ కంటే పెద్దది పర్వతం,
పర్వతం కంటే పెద్దది, శిఖరములు కలిగినటువంటి పర్వతం. ఎవరిని పోల్చి చెప్తున్నాడు దేవుడు అంటే, ఆ దినాల్లో అనేక మంది ఎలాగునే ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా ఉన్నారు. ఈ దినాల్లో కూడా ఎలాగునే ఉంటున్నారు. మనం ఎదుటి వ్యక్తిని గౌరవించి విష్ చేయటం ఎలా చెప్పండి? సలాం ఎలా చేస్తారు? సలాం అంటే సలాం ఎలా కాదు. సలాం అంటే నమస్కారం అంటే, సాష్టాంగ నమస్కారం అంటే బారగబడి మొక్కటం. వందనాలంటే ఎలా చెప్పాలి? వందనాలంటే పౌలు భక్తుడు అన్నాడు, నా 2 చేతులు జోడించి మీకు నేను వందనాలు వందనాలు. ఇప్పుడు ఎవరైనా సరే విశ్వాసులు కానీ సేవకులు కానీ 2 చేతులు జోడించి వందనాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? నేను చెబుతా, నేను సిగ్గుపడినాం. విశ్వాసికి కూడా వందనాలండి అంట. అసలు సేవకుడిని కూడా గౌరవించిన వాళ్ళు ఉన్నారు తెలుసా? విశ్వాసులు కూడా వెళ్తా ప్రజలడన్నా వందనాలన్నా, వందనాలంటే ఆయన ఎలాగంటే ఇంకొంచెం ఇదేమో కొండ అయితే వాళ్ళేమో పర్వతాలు, అంతకంటే వాళ్ళు ఏంటనుకుంటా పోతారు. విషయేసే దాంట్లోనే మనం ఎంతగా హెచ్చించుకుంటున్నామో, ఎంత ఉన్నామో తెలిసిపోద్ది. శిఖరములు కలిగి ఉన్నావా నువ్వు? పర్వతానివా? దేవుని సేవా అనుభవాల్లో, సంఘాల్లో నీ పొజిషన్ ఏంటి? నేను పరిచారకునిగా పనిచేసుకుంటే ఈ స్థితికి వచ్చాను. నేను ఒకేసారి రావటమే 2 పాటలు నేర్చుకొని 2 వాక్యాలు నేర్చుకొని సేవకునిగా రాలా. నేను పరిచారకునిగా చాపలు మోసాను, డ్రమ్ములు మోసాను, ఆ కంజర్లు కొట్టాను, బండలు తుడిచాను, గోడలు అలికాను. సేవా పరిచర్యలో చెప్పులు లేకుండా నడిచాం. కొండ ప్రాంతాల్లో, ముళ్ళ ప్రాంతాల్లో సేవా పరిచర్య చేస్తూ అలాగున పరిచర్య చేసుకుంటూ వచ్చి పరిచారకుని నుండి స్వార్థికునిగా ఎదిగాను. స్వార్థ పరిచర్య చేస్తూ దేవుడు తన ఇష్టం వచ్చిన సమయాన సేవకుల హృదయాలను కదిలించి అభిషేకించబడి సేవకులుగా వచ్చాం. ఆ పరిచర్య విధానం తెలుసు. శిఖరములు రాలా నాకు, నేను పర్వతాన్ని కాలేదు, ఇంకా నేను రాయిగా ఉండడానికే ఇష్టపడుతున్నా. కారణం ఏంటంటే, రాయిని మాత్రమే బండ మీద పెట్టి ఇసుకతో సిమెంట్తో అతుకుతాడు దేవుడు. క్రీస్తుని బండ మీద రాయిగా ఉన్న నన్ను అంటు పెట్టగలడు. నేను అలాగా పరిచర్య విధానంలో నుండి వచ్చాం. పర్వతంగా ఉండడానికి ఇష్టపడాలా, శిఖరములు కలిగిన పర్వతంలాగా ఉండడం ఇష్టపడాలా. ఒకవేళ ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. శిఖరము కలిగి ఉన్నావా నువ్వు? నీ సంఘం ఎదిగిందా? నీ సంఘం బాగా అభివృద్ధి చెందిందా? నువ్వు కారులు కొన్నావా? ఒక సహోదరు వచ్చి, అన్నాయ్ మా సంఘం బలి అభివృద్ధి చెందింది అన్నాయ్, బలి దీవించబడింది అన్నాయ్ అన్నది. ఎలాగమ్మా అంటే, మా పాస్టర్ గారు కారు కొనుక్కున్నాడు అన్నాయ్. పాస్టర్ గారు కారు కొనుక్కుంటే సంఘం దీవించబడ్డట. పాస్టర్ గారు పెద్ద ఇల్లు కడితే సంఘం దీవించబడిందా? సంఘం దీవించబడడం అంటే, నాకు ఇల్లు లేనప్పుడు నేను నా సంఘంలో ఉన్న వారు ఇల్లులు కట్టుకున్నారు, నేను చిన్న రేగుల షెడ్లో ఉన్నా. నా విశ్వాసులందరూ డబుల్ స్టేర్ ఇల్లు కట్టారు. నేను డొక్కు సైకిల్ మీద వెళుతుంటే నా సంఘస్థులందరూ బైకులు, కారులు కొన్నారు. ఈరోజు వాళ్ళు అన్ని ఏళ్ళకి ఒంటి నిండా బంగారం ఉంటుంది. అప్పుడు ఇదంతా సంఘమంతా అభివృద్ధి చెందిన తర్వాత వారందరూ ప్రార్థన చేసి, అయ్యా మేమేమో అభివృద్ధి చెందుతున్నాం, మా సేవకుడికి లేదయ్యా. మేము కారులో తిరుగుతున్నాం, మా సేవకుడికి లేదు. ఈ రోజుకి నాకు కారు లేదు, బండి లేదు, నేను నడుచుకుంటానే వస్తా ఉంటే వాళ్ళే ఎవరో ఒకళ్ళు వచ్చి కారులో లేకపోతే బైకులు ఎక్కండి రండి అంటారు. సంఘం దీవించబడాలి. ఒక సేవకునిగా నీ కన్నిటి ప్రార్థన, నీ సేవానుభవం, నీ బోధ సంఘం దీవించబడడానికి ఉండాలి. నిన్న సేవకుడు చెప్పాడు అరుణ కుమార్ అన్న, ఊరుగా దీవించబడదు కాకంటే ఆమెనంటాం అలా కాదు.
శ్రమలలో కష్టాలలో ఉన్నప్పుడు కూడా నీవు దానికి ఓర్చుకొందువు కాకంటే ఆమె అనాలి. అది మన జీవిత ప్రయాణంలో మనం చేస్తున్న ప్రయాణం. సేవకులుగా మన గురి ఏమిటి? గురి యొద్దకు నడిపించబడుతున్నామా? గురి చూడని వాని వలే నేను పరిగెత్తటలేదు అన్నాడు. మనకు గురి ఉంది. నా ఆశ, నా తీర్మానం ఏమిటంటే, ప్రభువా నేను నీ యొద్దకు వస్తా, అది వాస్తవమే, కానీ నేను వచ్చినప్పుడు ఒక గుంపు ఉండాలయ్యా నా వెనక. ప్రభు అడుగుతాడు, అరే దరిద్రుడా, నీకు అన్ని ఆత్మలు అప్పగిస్తే ఒక ఆత్మలను తీసుకురాలేదేంటి? ఇంతకాలం నీ సేవ అనుభవంలో ఈ 4 ఆత్మల. సంఘంలో చూస్తే 1000 మంది. ఆర్భాటాలు వేరు, ఆత్మీయత వేరు. ప్రజలు ఇప్పుడు ఆర్భాటాలకే ఇష్టపడుతున్నారు. ఆర్భాటాలు ఉండాలి. ఒక పెద్ద మహాసభ పెట్టారు, స్పీకర్గా పిలిచారు నన్ను. సరేనండి, నేను వెళ్ళి ఆ ప్రక్కన కూర్చున్నా. ఒక అతను దాని మీద పాట పాడుతూ ఉన్నాడు. నాదు జీవితము మారిపోయినది అని పాడాడు. పాట బాగా పాడాడు. కిందకి దిగాడు, స్టేజీ వెనక్కి వచ్చాడు. నేను ఈ పక్క కూర్చున్నా, కనబడతా ఉన్నారు. ఇంకొక ఆయన అంటున్నాడు, సిగరెట్ పెట్టి ఓపెన్ చేసి ఆయనకి సిగరెట్ ఇస్తా, రే భలే పాడేవరా నువ్వు, పక్క దగ్గర పోయిందిరా అన్నాడు. అంటే ఆయన పాడింది ఏంటి? జీవితం మారింది అన్నాడు. మార్పు లేనోడు. సభలో పెడితే సభలోకి వస్తారు ఎలాంటి వారు. ఎందుకు ఆయనకు పాటించారు అని అడిగితే, ఈ పాస్టర్ గారు అంటాడు, ఏం చేస్తాం పాస్టర్ గారు, ఆ దరిద్రుడు స్టేజీకి డబ్బులు ఇచ్చాడు అన్నాడు. అంటే స్టేజీకి డబ్బులు ఇస్తే, బియ్యం కట్టలు ఇస్తే ఖచ్చితంగా తప్పదు, మరి వాళ్ళు అక్కడ వేతనం చేస్తారు. ఈ మధ్యకాలంలో ఒక దగ్గర చర్చిలో పాస్టర్ గారు స్పీకర్కి పిలిస్తే వెళ్ళా, వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ వెనక కూర్చున్నా. పాస్టర్ గారు అక్కడే ఉన్నాడు, వందనాలు చెప్పి నాకు పక్కన కూర్చున్నా. అప్పుడే సంఘ పెద్ద అంట ఆయన పాట పాడుతున్నాడు. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న పాట ఏం చెప్పండి, అందరూ ఎవరికి ఇచ్చినా అదే పాడుతున్నారు. ఏమైనా చేయగలవనే పాట ఈయన పాడతా, మేము ఆ మూలన కూర్చుంటే, ఏమైనా చేయగలను, నీ కథ మొత్తం మార్చగలను అన్నాడు ఈయన. ఆ పాస్టర్ గారు అంటున్నాడు, పాస్టర్ గారు చూసావు, వాడు నాకెళ్ళి చూసి నా గురించే పాడుతున్నాడండి అన్నాడు. ఎందుకు పాస్టర్ గారు నీ గురించి ఎందుకు పాడుతున్నాడంటే, 2 రోజుల క్రితం వాడు ఛాలెంజ్ చేశాడు, నెలలో నిన్ను ట్రాన్స్ఫర్ చేయకపోతే నా పేరు చెప్పుకుంటా అన్నాడు. అంటే సంఘ పెద్ద, వీళ్ళకి ఇష్టమైతే ఉంచుతారు, లేకపోతే తీసేస్తారు. వాళ్ళు ఏదేం చేయగలరు సంఘ పెద్దలో. కానీ మనం ఏమీ చేయలేని వాళ్ళం. మనం చేయగలిగింది ఏమిటి అంటే ప్రార్థన. దేవుని స్తోత్రం. ఇప్పుడన్నా చెప్పండి, నీ చెప్పినాకన్నా మనం ఏమీ చేయలేని వాళ్ళం. మనం చేయగలిగింది ప్రార్థనే. శిఖరములు పెరిగినాయా నీకు? దేవుడు నిన్ను హెచ్చించాడా? తప్పులేదు, పర్వాలేదు, మంచిదే. దేవుడు నీకు పదవి ఇచ్చాడా? హోదా కల్పించబడ్డావా? అలాగైతే నువ్వు ఎలా ఉండాలి? ఎదిగిన కొద్దీ ఇంకా అందరు చెప్పుకుంటున్నారు లోకంలో. సినిమా వాళ్ళు కూడా పాడుకుంటున్నారు, ఎదిగిన కొద్దీ వదగమని. మరి క్రైస్తవులుగా, సేవకులుగా మనం ఒదుగుతున్నామా? ఒదుగుంటున్నామా? కొంతమంది ఒదుగుతారండి. అలాగా నటన. మాసిలమ్మయ్య గారు ఎందుకే పాడింది, ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది. ప్రపంచ నటనలో ప్రావీణ్యత ఉంటుంది. లోక సంబంధమైనటువంటి నటనలో చౌకుడు కనపడితే అసలు వందనాలు అయ్యారు, అయ్యారు వందనాలు వందనాలు అంటారు. ఆడు బాగా ఈ బతిక మాకంటే నిన్న మొన్న వచ్చినాడండి సేవకుడిగా అని చెప్పుకుంటున్నారు. నువ్వెప్పుడు అనేది కాదు. నీ వాక్యము ఒక చిన్న గుంపుని నడిపించి ప్రభు శిలువ యొద్దకు నడిపించుతుందా? మనం ప్రయాసపడుతున్నా, మన ప్రయాసకు ప్రతిఫలం ఆత్మల రక్షణ భారం కలిగి ఉండాలి. మనం ఆస్తుల పెంచుకోవడానికి కాదు.
విశ్వాసులు ఇస్తున్నటువంటి ఆ దశంభాగాలు, విశ్వాసులు ఇస్తున్నటువంటి కానుక. నేను గమనించింది ఏమిటి అంటే, విశ్వాసులు ఇళ్లలో పనిచేసి కష్టపడి కాయా కష్టం చేసి దశంభాగాలు ఇస్తా, వాళ్ళ పిల్లలేమో మున్సిపల్ స్కూల్లో చదువుకుంటుంటే సావుకుల పిల్లలేమో కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. మరి వాళ్ళ పిల్లలు ఎప్పుడు దీవించబడేది? నీ ప్రార్థన, నీ యొక్క ప్రార్థన సంరక్షణ కుటుంబం దీవించబడాలి. అలా దీవించబడినప్పుడే నీ సంఘం అభివృద్ధి చెందింది. నా సంఘం అలాగనే అభివృద్ధి చెందింది. నేను వాళ్ళకి మాదిరికరముగా నడుచుకుంటూ వెళ్ళి పరిచర్య చేశాను. వాళ్ళందరూ బైకులు కొంటే నేను సైకిల్ మీద తిరిగాను. ఇప్పటికి నేను బైక్ మీద వెళ్తుంటే వాళ్ళు కారులో తిరుగుతున్నారు. ఇంకా దీవించమని ప్రార్థన చేస్తారు. ఎప్పుడు నేను దీవించబడ్డాను అంటే వాక్య ప్రకారముగా దీవించబడాలి. దేవుని స్తోత్రం. ఇచ్చిన సమయం కొంచెమే, అయితే శిఖరములు కలిగి ఉన్నావా, కొండగా ఉన్నావా? అలాగైతే నీవు ఎలా ఉండాలి అంటే, నీ సంఘానికి నీవు ఆదర్శవంతంగా ఆదరణగా ఉండాలి. అనేకులకి నీవు ఎలా ఉండాలో బైబిల్ గ్రంథం చెబుతుంది. బైబిల్ చెబుతుంది. ఈ శిఖరములు కలిగినటువంటి కొండలో అవి ఎలా ఉండాలంటే గుహలు కలిగి నివాస స్థలములుగా ఉండాలి. నీ దగ్గరకు వచ్చినటువంటి విశ్వాసులను ఆదరించే మాటలు నీలో ఉండాలి. ఓరక వాక్యంలో మాత్రం దీవించబడదుగాక, ఆశీర్వదించబడదుగాక అని ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోకపోతే, వారికి ఆ చేయూతనివ్వకపోతే, ఎప్పుడు నువ్వే తినాలి తీసుకురండి అని దానికి దీనికి అని పోగేసుకుంటే వారిని ఎప్పుడు నువ్వు ఆదరిస్తారు. కొంతమంది సావుకులు ఎలాగంటే, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే అమ్మాయి వాళ్ళ దగ్గర ఇప్పిస్తా కానీ వడ్డీ కట్టుకోవాలంట వాళ్ళకి నువ్వు వీళ్ళే ఇచ్చేది. సావుకులే. ఇదా సావుకుని పరిస్థితి ఏంటి? ఒక సావుకుడిగా నువ్వు ఎలా ఉన్నావు? ఒక దగ్గర ఇల్లు కావాలని, అద్దెకి ఇల్లు కావాలని దేవులాడుతూ ఉంటే అక్కడ ఎవరో ఇల్లు అద్దెకి దొరికిద్దా అని వెళితే, నాకు కాదు వేరే వాళ్ళకి కావాలంటే వాళ్ళు చెప్పారు, ఈ లైన్ చివరికి వెళ్ళండి, అక్కడ పాస్టర్ గారు ఉంటారు అన్నారు. ఆయన చెప్తాడు. నేను అనుకున్నా పాస్టర్ గారు ఇల్లు ఏమన్నా అద్దెకు ఇస్తున్నాడేమో అనుకొని వెళ్ళాను. వెళితే ఆయన పాస్టర్ గారు రండి, నాకు తెలిసి 4-5 ఇల్లు ఉన్నాయి అన్నాడు. విశ్వాసులు ఏమో అనుకున్నా, కాదు. ఈయన ఇది ఒక వ్యాపారం పెట్టాడంట. ఏం వ్యాపారం? చావుకుడి కదా, చావుకుడికి ఇల్లు అద్దెలకి ఇచ్చేయి. ఈయన మరలా ఇప్పుడు స్థలాలు అమ్మడం కొనడం, దాన్ని ఏదో ఇంగ్లీష్లో అంటున్నారు, రియల్ ఎస్టేట్. దాని తెలుగులో చెప్పండి. ప్లాట్లు బోకరు ఇదివరకు అనేది. పాస్టర్కి బోకరతనం ఎందుకండి? మ్యారేజ్ బ్యూరో అని అంటే ఈయన ఒక బోర్డే పెట్టేశాడు పాస్టర్ గారు, చౌక సరుకుల దుకాణం అన్నట్టు. చౌకుడు. నా సంఘంలో ఇంచుమించు విశ్వాసులు 500-600 మంది ఉంటారు, కానీ ఒక్కళ్ళకి నేను పెళ్లి సంబంధం చూడాల. నా పిల్లలకే నేను చూసుకోవాలి ఇంతవరకు. నేను ఇతరులకి ఇప్పుడు బాగున్నంతసేపు బాగానే ఉంటారు, బాగా లేదు అనుకోండి ఎవరిని తిడతారు? ఈ పాస్టర్ గారు అంటే ఇష్టమడియా చూస్తాడండి అంటారు. అందుకని సావుకుడుగా నేను ఏ బ్రోకర్తనం చేయను. ఫ్లాట్లు బ్రోకర్ కానీ పెళ్ళిళ్ళ బ్రోకర్ కానీ. సావుకుడికి ఎందుకు మనకి? ఆయన నేను ఇల్లు కావాలని పోతే చూపించి, నా పక్కన వచ్చిన వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు ఒక ఇల్లే కొనుక్కుంటే బాగుండండి స్థలం అన్నాడు. రండమ్మా చూపిస్తాను. స్థలం కాడకి తీసుకెళ్ళి ఈయన బైబిల్ బ్యాగ్లో నుంచి టేపు తీశాడండి పెద్దది. ఎలాగున్నాం? నువ్వు చేయవలసిన పని, చెప్పవలసిన బోధ విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి విషయాలలో ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతావు. అంతస్తుల మీద అంతస్తులు కడతావు, కారులు కొంటావు, ఆస్తులు సంపాదిస్తావు, కానీ ఆత్మలు మాత్రం ఉండవు. దేవునికి కావాల్సింది ఆత్మలో. మనం కొండ గుహలుగా ఉండాలి. రాజుల గ్రంథం 1 గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే అక్కడ ఏమున్నాడు? ఏలియా గోపురంగా ఉండాలి. ప్రార్థనా గోపురాలు పెడతాం. నిన్న అన్న చెప్పుకొచ్చాడు, ప్రార్థనా గోపురం ఉపవాస ప్రార్థన లేకపోతే
అని చెప్పి వాళ్ళందరూ కూర్చొని మీరు ప్రార్థన చేయండి అని పాస్టర్ గారు ఈదులో తిరుగుతాడంట. అరుణను చెప్తున్నాడు. అలా కాదు, ఉపవాస ప్రార్థన నియమించావా, నీవుండు ఉపవాసం. వెనకొండ దగ్గర ఒక చర్చికి పిలిచారు, నాన్నగారు ఉన్నారు అప్పుడు. ఉపవాస ప్రార్థన అని పిలిచారు, మెసేజ్ చెప్పడానికి నాన్నని. మేము వెళ్ళాం. ఆ పాస్టర్ గారు నాన్న ఇద్దరు కలిసి బయటికి ఏదో వెళ్ళారు, వచ్చారు. పాస్టర్ గారు అబ్బాయి నా వయసే, ఇప్పుడు కాదండి, ఒక 30 సంవత్సరాల క్రితం సంగతి. అన్న బయటికి వెళ్దాం రా అన్నాడు. బయటకు వచ్చా. సెంటర్కి వెళ్ళి ఏదైనా టిఫిన్ చేసి వద్దాం అన్నాడు. అదేంటయ్యా టిఫిన్ ఎందుకు అంటే, భోజనమే చేద్దామన్నా అన్నాడు. అంటే నేను టిఫిన్ వద్దన్నాను అనుకొని భోజనం చేద్దామన్నా అన్నాడు. ఇప్పుడు మనకు జరుగుతుంది ఏంటి, ఉపవాస ప్రార్థన కదయ్యా, మనం వెళ్ళి భోజనం చేసి రావడం ఏంటి అంటే, నాన్నను వాళ్ళు ఇప్పుడే వెళ్ళొచ్చారన్నా అన్నాడు. అంటే ఉపవాస ప్రార్థన ఎవరికి, విశ్వాసులకా? మోకాళ్ళ ప్రార్థన అనుభవం సావుకునికి వద్దా? ఉపవాస ప్రార్థన అందరూ ఉపవాసం చేస్తా ఉంటే, సావుకుడేమో ఉపవాసం ఉండకుండా నువ్వు కడుపు నిండా తినొచ్చి కూర్చుంటావా? నీ కన్నిటికి విలువ ఉందా? నిజమైనటువంటి వేదన, ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. ఆత్మానుసారంగా ఏడు. మహిళమణి గారు చెప్పినట్టు ప్రపంచ నటనలలో కాదు, అప్పుడే ఏడ్చినట్టు చేసి అప్పుడే నవ్వినట్టు చేసి కాదు. సావుకుని హృదయంలో ఎప్పుడు భారం ఉండాలి. భారం. నువ్వు చిన్న సేవకుడు అయితే అయి ఉండొచ్చు, నేను చిన్న సేవకుడినే. పెద్ద సంఘాలను చూసి మనం ఎప్పుడు భీతి చెందకూడదు. లేకపోతే మాది చిన్న సంఘం భయపడగని అవసరం లేదు. ఒక తలాంతు, నిన్న అన్న ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఒక తలాంతు ఇచ్చినోడు కూడా కనీసం ఇంకొక తలాంతునన్ను సంపాదిస్తే యజమాని మెచ్చుకునేవాడు. ఆ తలాంతును కూడా పాతి పెట్టేశాడంట. సావుకులుగా మన స్తోమత, మన యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకి కొన్ని ఆత్మలను అప్పగించినప్పుడు ఆ ఆత్మలు కడవరకు నిలబడేటట్లుగా, కడవరకు ఆత్మల రక్షణ భారం మన మీద ఉంది. కన్నీటి ప్రార్థన అనుభవాలు కావాలి. ఆత్మరక్షణ కొరకు నా బంధువర్గం అంతా, మేము మా బంధువర్గం మా యొక్క కుటుంబ సభ్యులంతా ఒక దగ్గర చేరితే 2080 మంది అవుతాం. మా మేనత్తలు, మేనమామలు, చిన్నాయనలు, పేదనాయనలు, పిన్నులు, అన్ని కుటుంబాలు కలిపితే నా సంఘంలో బంధువులు ఒక్కళ్ళు ఉండరు. నేను చెప్పినటువంటి ఇందాక సంఘ సంఖ్య చెప్పాను కదా, నా బంధువులు ఒక్కళ్ళు ఉండరు. కారణం ఏంటంటే మనకు రక్త సంబంధికుల రక్షణ అవసరమే, కానీ వారు ఆత్మీయులుగా బ్రతికితే వాళ్ళని కలుపుకోవాలి. సంఘం మనకు కావాల్సింది. మా గురువు గారు, పాస్టర్ గారు, పెద్ద ఆయన చెప్పిన మాట ఒకటే, నీ కుటుంబం, నీ బంధువులు నీ అనుకుంటే ఎప్పుడు నువ్వు బాగుపడితే వాళ్ళు ఓర్చుకోలేరు, నువ్వు చెడిపోతే వాళ్ళు సంతోషిస్తారు. అదే సంఘం అనుకో, సంఘాన్ని కనిపెట్టుకో. నీకు బాగా లేకపోతే, ఒక సావుకుడిగా మనకు బాగా లేకపోతే మన కోసం ఏడ్చి ప్రార్థన చేసేది ఎవరు చెప్పండి? సంఘమే. అయ్యా మా పాస్టర్ గారు అయ్యా, మా పాస్టర్ గారు అయ్యా, వాళ్ళ పిల్లలు అయ్యా, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అయ్యా, వారికి ఉన్న సమస్యలు అయ్యా. ఈ ప్రార్థన అంతా సంఘం చేస్తుంది మన కొరకు. మనం సంతోషంగా ఉండి కారు కొనుక్కుంటే వాళ్ళు సంతోషపడతారండి. అదే బంధువులు సంతోషపడతారా? ప్రేమ్ కుమార్ గారు, బంధువులు ఏమంటారు? వీడికి ఎందుకమ్మా ఇంత బడాయి, లోన్ తెచ్చుకున్నాడంట, కట్టకపోతే తెలిసి. అదే సంఘస్థులు అనుకోండి, ఎంత సంతోషపడతారు. మా అయ్యగారు కారు తెచ్చుకున్నాడని వచ్చి కావాలంటే తుడుస్తా, అన్న మంచి కారు ఇది కాదన్నా నువ్వు కొనాల్సిందే, పెద్దది కొనాలన్నా, ఎంత సంతోషపడతారు సంఘం. నీ ఆర్థిక పరిస్థితులలో వారు సహాయకంగా ఉంటున్నారు. నీ కష్ట నష్టాల్లో వారు ఏడుస్తూ నీ కన్నీళ్ళు కార్చి నీ క్షేమం కొరకు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ఆత్మ రక్షణ భారం నీదే. ఒక్క ఆత్మ సంఘంలో నశించిపోతే ఆ లెక్క ఎవరిని అడుగుతాడు? దేవుడు మనల్ని అడుగుతాడు. ఆ భయం కలిగి బాధ్యతతో పని చేద్దాం. నీవు ఒక శిఖరంగా దేవుడు నిన్నుంచాడా?
పర్వతంగా ఉంచాడా, కొండగా ఉంచాడా, బండగా ఉంచాడా, రాయిగా ఉన్నావా, రేణువుగా ఉన్నావా, అయినా బాధపడాల్సిన పని లేదు. రేణువును రాయిని చేసిన దేవుడు బండలో అతుకు పెట్టినట్లుగా క్రీస్తుతో మనల్ని అంటుపెట్టి తన నిత్య రాజ్యమునకు వారసులను చేస్తాడు. అయితే మనం చేయవలసిన పని కొన్ని ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించాలి. ఆపదలో మనము ఆశ్రయం ఇచ్చేటువంటి కొండలుగా ఉండాలి, కావలిగా గోపురములుగా ఉండాలి. ఎలాగూ ఉంటేనే మనల్ని చూసి దేవుడు సంతోషిస్తాడు. సమయం అయినా 10 నిమిషాలు ముగిస్తా. దుర్గములుగా ఉండాలి. ఈ పర్వతములు మేత స్థలములుగా ఉండాలి, మేత స్థలములుగా ఉండాలి. పర్వతముల మీద వేసేది ఎవరో చెప్పండి? పర్వతం మీద మేసేది ఎవరు? గొర్రెలు. ఈ మధ్యకాలంలో మనం చాలా విమర్శలు వింటున్నాం, గొర్రె బిడ్డలారా, గొర్రెల్లారా అని. ఇది ఫేస్బుక్ సమానంగా చెప్తున్నాను నేను. అందుకే గొర్రెలమే మనం. నేను గొర్రెని, గొర్రె బిడ్డని. పందిని కాదు. పందికి గొర్రెకి వ్యత్యాసం చెప్తా వినండి. పంది బురదలోనే పడుకుంటుంది, బురద పక్క ఏదున్నా తింటది, బురదే సంతోషపడిద్ది. వాళ్ళు నిజం, వాళ్ళు కనుక్కున్నారు. మనల్ని అనేవాళ్ళంతా మనం గొర్రెలం, గొర్రె బిడ్డలం అని వాళ్ళు యథార్థం చెప్పారు. వాస్తవమే. ఎవరు మిమ్మల్ని అడిగిన చెప్పండి, నిజమే, మేము గొర్రె బిడ్డలమే. గొర్రె స్వభావం ఏంటో తెలుసా? పచ్చిక కలిగిన స్థలములోనే అది పారాడుతుంది, మేత మేస్తుంది. ఆ పక్కన ఒకవేళ ఏదైనా మురికి కాలం ఉన్నా సరే, దాని మీద గడ్డి పచ్చగా ఉన్నా తిందది. అసలు ఆ వాసనకు పరిగెత్తేది గొర్రె. ఆ గొర్రె ఆ కాలువ దాటాలంటే ఎంత కష్టంగా దాటిది ఆ మురికి కాలువ. కానీ పంది అందులోనే బొర్లాడిద్ది. కాబట్టి వాళ్ళు మనల్ని గురించి చాలా మంచిగా చెప్పారు. మనం గొర్రెలము. గొర్రె స్వభావం వేరు, పంది స్వభావం వేరు. గొర్రెలంగా మనము ఎలా ఉండాలి అంటే, మన సంఘంలో దేవుడు మనకు అప్పగించినటువంటి విశ్వాసుని గొర్రెలతో పోల్చాడు. దేవుడు మనల్ని కాపరులతో పోల్చాడు. కాపరి పని ఏమిటి అంటే గొర్రెలకు మేత పెట్టడం. ఇప్పుడు మనం ఆధ్యాత్మికమైనటువంటి కాపరిగా మన విశ్వాసులకు పెట్టాల్సినటువంటి మేత ఏంటంటే, నువ్వు ఏ ఫంక్షన్ చేయి, దమ్ బిర్యానీ పెట్టు, తిని వెళ్తా ఏమంటారు? తిని వెళ్ళేటప్పుడు వెళ్తా ఏమంటారు? మొన్న ఏదో పుట్టినరోజు ఏదో చేసుకొని పెట్టావుగా, వెళ్ళరోజు వెళ్తా ఏమంటారు? దమ్ బిర్యానీ తిని చప్పకుందండి, కొంచెం బియ్యం మెత్తగా ఉన్నాయండి, ఇంకొంచెం మసాలా తగ్గిందండి. ఎవరు ఏదో ఒక వంక పెట్టిపోతారు నువ్వు బయట బిర్యానీ పెడితే. అలా కాదు మనం పెట్టాల్సింది. వాక్యాన్ని వాళ్ళ హృదయ లోతుల్లోకి, అంతరంగాల్లోనికి ప్రవేశించినట్లు కన్నీటితో. అదే కదా మనం పాటలు పాడతాం, కన్నీళ్లతో వితు క్రైస్తవుడా కాలవరం పొందెద వెందులకు. కన్నీళ్లతో వాక్యాన్ని విత్తితే ఇక కలవరపడాల్సిన పని లేదు. ఆ వాక్యము ఎన్ని హృదయాల్లోనికే జొరబడిద్ది, వారిని ఆత్మీయంగా స్థిరపరిచిద్ది. దేవునికి స్తోత్రం. భారముతో ఇప్పుడు ఆ గొర్రెలు మేయటానికి మనం ఏం చేయాలంటే, అనుదినము మోకాళ్ళ మీద ఉండి నిద్రలు కాసి వాక్యాలు చదువుకొని. ఇప్పుడు నేను మీకు చెప్తున్న వాక్యం నిన్న మొన్న నాకేదో సమయం ఇచ్చారని నేను సిద్ధపరిచి తెచ్చింది కాదండి. ఇగో పేపర్ కూడా పాతది అయిపోయింది. చూడండి, ఎప్పుడు రాసుకున్నానంటే ఇది 2004లో. ఎన్నిసార్లు చెప్పాను సంఘాల్లో. వాక్యాన్ని మనం యూట్యూబ్ దొంగలు ఎక్కువైపోయారు. ఎవరో చెప్పిన దాన్ని యూట్యూబ్లో దేవుడు రాసుకొని గబగబా అంశాలు రాసుకొని ఆదివారం పొద్దున పూట అయ్యగారు ఏంటంటే బైబిల్ చూడడం యూట్యూబ్లో దేవుడు అడుగుని అవి రాసుకొని వచ్చి అక్కడ పోయి చెప్తాడు. అది కాదు. ఒక వాక్యం చెప్పడానికి వారం రోజులు ఆ బైబిల్ మీద ఉండాలి, బైబిల్లో ఉండాలి. నువ్వు చెప్పే వాక్యం ఒక్కరోజు చెప్పడానికి నీ ప్రసంగం. మా నాన్నగారు నాకు నేర్పించింది అదే. నువ్వు గంటలు చెబుతావు వాక్యం అని. నాకు గంట ప్రసంగం అని పేరు పెట్టారు. వీళ్ళు 40 నిమిషాలు ఇచ్చారు. మా నాన్నగారు అంటాడు, నువ్వు గంట సేపు ప్రసంగం చెబుతావు, ఎవరికి కావాలరా? 6 గంటలు ప్రార్థన చేయి, అరగంట వాక్యం చెప్పు, 6 డజన్ మంది రక్షించబడతారంటాడు. దేవుని స్తోత్రం.
నీ వాక్యం ఎవరికి కావాలి? నువ్వు నిలబడు, ఒక చిన్న వాక్యాన్ని తీసుకొని. బ్రదర్ యేసన్న గారు అదే చెప్పేవాడు, 4 వాక్యాలు తీసుకుంటే చాలన్నా నేను ప్రపంచం అంతా తిరిగి వస్తా అన్నాడు. వాస్తవమే, మనం చెప్పినంత తీరి చెప్పాడు అన్న ఎప్పుడన్నా, కానీ లక్షల మంది రక్షించాడే. దేవుని ఆత్మ తన వెంట ఉంది. మనం ఎన్ని అంశాలు చెప్పినా పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఆత్మల రక్షణ ఉండదు. మేత స్థలములుగా ఉండాలి మనం. ఎవరైనా బాధల్లో ఉన్నారు, శ్రమంలో ఉన్నారు, మన దగ్గరికి వచ్చారు, మన దగ్గర ఆదరణ దొరుకుతుంది అనుకోవాలి. ఎవరో బాధల్లో ఉన్నారు, ఓదార్పు కలగాలి. వారు ఏదో నష్టంలో ఉన్నారు, చేయూతనివ్వాలి. ఎలాగున మేత స్థలములుగా ఉన్నాయి కొండల పర్వతాలన్నీ. అయితే ఆమోసు గ్రంథంలో ఒక మాట అంటున్నాడు చూడండి. ఆమోసు గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదవండి ఇప్పుడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖిస్తున్నాయి. కాపరులు అంటే మనమే. మనం సంచరిస్తున్నటువంటి మేత భూములు అంటే సంఘాలు దుఃఖిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళు, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు కావాలి. పాటలు బాగానే ఉన్నాయి, కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయి, నీ స్వరం బాగానే ఉంది, నీ కార్యక్రమాలు, నీ నిలబడే స్టైలు, నువ్వు బోధించే విధానం అంతా బాగుంది. కానీ మేత రావాలి. విశ్వాసుల హృదయాలు ఆత్మీయంగా బలపడేటువంటి వాక్యం కావాలి. ఇప్పుడు వాక్యాలు ఎలా ఉన్నాయంటే బ్రహ్మాండమైన వాక్యాలండి. అసలు ఒక్కొక్కరు ఎవరు చెప్పినా సరే, నిన్న మొన్న రక్షించబడి సేవకు వచ్చిన వారు కూడా వాళ్ళ వాక్యాలు చాలా మధురంగా, చాలా బాగుంటున్నాయి. విన్నప్పుడే బాగుంటున్నాయి, తర్వాత మర్చిపోతున్నారు. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, నాకు ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. నువ్వు బుద్ధి చెప్తానికి నువ్వెవడవాయా అనవచ్చు. నా ఆత్మలకు నేను అలా చేస్తాను, నాకు అప్పగించినటువంటి ఆత్మలు. మేత భూములు ఏమన్నాయంటే దుఃఖించుతున్నాయంట. కాపరులు సంచరించే మేత భూములు దుఃఖిస్తున్నాయి. వాక్యానుభవం లేదు, ప్రార్థనానుభవం లేదు, కన్నీటి అనుభవం లేదు, ఉపవాస ప్రార్థన పేరుకే. కానీ మీరందరూ క్షమిస్తానంటే ఒక మాట, మీరు క్షమించకపోతే చెబుతాను నేను. 40 రోజులు ఉపవాసాలు, 20 రోజులు ఉపవాసాలు అని పెడుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటున్నారా, లేకపోతే సాయంత్రం నుంచి తెల్లారి దాకా ఉపవాసం ఉంటున్నారా? ఎప్పుడు ఉపవాసం ఉంటున్నారు? ఉంటే మంచిది. మీ అందరికి వందనాలు, దేవుడు మీ సంఘాన్ని బలపరుస్తాడు. ఒక దగ్గర ఉపవాస ప్రార్థన 21 రోజు అని పెట్టారు. ఎప్పుడండి ప్రార్థన అంటే సాయంత్రం పూట అన్నారు. సాయంత్రం పూట మరి ఉపవాసం ఎప్పటి నుంచి ఉంటారంటే సాయంత్రమేనన్నా అన్నారు. ఎప్పుడు దాకా ఉంటారంటే ప్రార్థన నుంచి వెళ్ళినాక తింటారన్నా. సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు ప్రార్థన బిగినాయి, 9 గంటలకు 10 గంటలకు అయిపోతే ఇంటికి పోయి తింటారు. ఒకవేళ ఎవరన్నా నాలాంటి వాళ్ళు కొలెస్ట్రాల్ పెరిగిన వాళ్ళు, ఇంగ్లీష్లో కొలెస్ట్రాల్ పెరిగిందండి అంటారు, తెలుగులో చెప్పండి. అదే కదా మరి ఆ పదం, అదే కొవ్వు పెరిగిందనమాట. ఇలాంటి వాళ్ళంతా పాస్టర్లకు పెరిగేది ముందు కొవ్వే, ఎందుకంటే పొట్ట చుట్టూ చేరేది అదే. ఇలాంటి వాళ్ళంతా నేను నైట్ తింటలేదండి అని ఒకవేళ మానుకుంటే అది ఉపవాసం కాదండి. నీ రోగం కోసం నువ్వు మానుకున్నావు, డైటింగ్ చేస్తున్నావు. మంచిది, నువ్వు 40 రోజులు పెట్టు, 20 రోజులు పెట్టు, వారిని ఉపవాసం ఉంచు, నీవు ఉపవాసం ఉండు. అప్పుడు మేత దొరికిద్ది అక్కడ. మేత భూములు, కాపర్లు సంచరించే మేత భూములు దుఃఖించుచున్నాయి. గడ్డి పెరగట్లా. నువ్వు వేసేది గడ్డి మందు, అయితే గడ్డి చచ్చిపోతుంది అక్కడ. లోక సంబంధమైందంతా వాక్యంలో పెడతావు, సరైనటువంటి వాక్యం లేదా సంఘం అభివృద్ధి చెందదు. ఆత్మలో ఆత్మీయంగా స్థిరపడలేవు. ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నాడు, అన్న నా దగ్గర ఉందే 15 మంది అన్న,
ఒక 5 ప్రభా మినిస్టర్కి పోయారు, ఒక 5 నంబూరు వెళ్తున్నారన్నా అన్నాడు. ఎందుకయ్యా అంటే, ఏమోనన్నా ఇట్లా వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారులేండి, వాళ్ళ ఆర్భాటాల కోసం. ఆత్మీయతల కోసం మనం ప్రయాసపడాలి. కాపరులు సంచరించే మేత భూములు ఎప్పుడూ దుఃఖించకూడదు. అవి ఎప్పుడు కూడా సంఘాల్లో ఉద్యమం రగులుతూ ఉండాలి. సావుకుల మనం యూపీఎఫ్ని ఏదో నెలకొక్క సహవాస కూటం పెట్టుకుంటే ఆరిపోతామని అన్నగారు ఏం చేశాడు? ఎలాంటి కార్యక్రమాలు, స్వర సంస్కృతి, ఐక్య ప్రస్తుతి, స్వార్థ సప్తాహం, ఇంకా తర్వాత రాబోయే ఏ ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా మనం మా ఇంటి ముందు నిన్న వచ్చిన వాళ్ళకి తెలుసు. ఒకటేమో గవర్నమెంట్ స్కూలు, ఒకటి సచివాలయం, ఒకటి అర్బన్ హెల్త్ సెంటర్, అన్నీ గవర్నమెంట్ అయ్యాయి. ప్రజల యొద్దకు పాలనని ముఖ్యమంత్రి పెడితే కలెక్టర్తో సహా ఆ రోడ్లో తిరిగారు. ఆఫీసర్స్ అంతా ఉంటారు. ఎవరు వచ్చినా పాస్టర్ గారు రండి అని పిలుస్తారు కార్యక్రమాలకి. ఏంటి సార్ ఇదంటే, ఏం చేస్తాం సార్, పిచ్చోడు మమ్మల్ని నిద్రపోనీయట్లేదు అసలు. ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనీయడండి. ఏం పథకాలండి ప్రజల యొద్దకి అని. ఈరోజు వాక్యపు పిచ్చి బట్టి అన్నకి, సంఘంలో పిచ్చి బట్టి సావుకుని ఇంకా ఉజ్జింపజేయాలని ప్రజల యొద్దకే పాలన తెచ్చాడు. ఎవరిని మనం ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ప్రార్థన చేపిస్తున్నాడండి, అందరూ ప్రార్థన చేపిస్తున్నారు. ఒక్క విషయం ముగిస్తున్నా నేను. ఇంకొక విషయం మనం సరి చేసుకోవాల్సింది ఉందండి. హృదయ భారంతో చెప్తున్నా. మనం సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు ఎవరన్నా కొంచెం అల్లరి చేసినా, లేదు మాట్లాడుకుంటున్నా, ఎంత కోపం తెలుసా? బీపీ ఉన్నోళ్ళు కూడా ఉన్నారండి పాస్టర్లో. బీపీ ఉన్నోళ్ళు గజా అనేవాళ్ళు ఉన్నారు సంఘాల్లో, పాస్టర్లో. మరి నీ సంఘంలో నువ్వు అట్ట అంటున్నావే. ఇక్కడ ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ఆ సంఘ సేవకుని కొరకు, కుటుంబం కొరకు, లేకపోతే ఇంకొకళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తుంటే, ప్రార్థనలో ఏకీభవించడం అంటే ఏంటి చెప్పండి? ప్రార్థనలో ఏకీభవించడం అంటే ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నేను ఉన్నాను, ప్రభా రోణం రాజు గారి యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచయ్యా అన్నాను అనుకో, మీరు అది కాదురా అని మాట్లాడుకుంటున్నారు. ఏకీభవించారా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత పెద్దగా మాట్లాడుకుంటున్నారు, ఎంత డిస్టర్బెన్స్ అండి అది. చాలా డిస్టర్బెన్స్ అది. సరే, చిన్న చిన్న భాషలో మాలాంటి వాళ్ళు ఏదో మాలాంటి వాళ్ళు ప్రసంగం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు పెద్ద పెద్ద సేవకులు బ్రహ్మన్న గారి దగ్గర కూర్చున్నప్పుడు కూడా, లేదా ఇంకొక సేవకుని దగ్గర కూర్చున్నప్పుడు కూడా మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు గమనించాలనుకుంటున్నారా? గమనిస్తారు. కాబట్టి మనం కొంచెం సరి అవుదాం. మన సంఘాలన్నీ కూడా పచ్చని పచ్చికతో వాక్యానుభవం కలిగిన మేత భూములుగా, కాపరులుగా మనం సంచరిస్తూ మన సంఘాలను అభివృద్ధి చేసుకుంటూ, పచ్చిక కలిగిన చోట్ల దేవుడు మనల్ని పరును పెట్టినట్టు మన విశ్వాసులను కూడా ఈ వాక్యానుభవంలో పెంచుతూ, శిఖరములు కలిగి ఉండొచ్చు, పర్వతములుగా ఉండొచ్చు, కొండలుగా ఉండొచ్చు. దేవుడు నిన్ను హెచ్చించినంత వరకు నీవు ఆత్మీయంగా ఉందువుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె నాకు ఈ సమయం ఇచ్చి ఇంత చిన్నవాణ్ణి, నా సంఘంలో నేనేదో వాక్యం చెప్పుకునేవాడిని, ఈ రోజున ప్రసంగికుని చేశాడు అయ్యగారు. ఒక స్పీకర్గా చేసి ఇంతమంది సావుకుల మధ్యలో నన్ను నిలబెట్టినందుకు అయ్యగారికి మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు మరి కోర్ కమిటీ అన్ని కమిటీలకి నా హృదయపూర్వకమైన వందనాలు. ఎంతో విలువైన శ్రేష్టమైన వాక్యము మరి సూటిగా మనకి తెలియపరిచినటువంటి రాజు గారికి మరి ప్రత్యేకమైన వందనాలు యూపీఎఫ్ తరఫున తెలియపరచుకుంటున్నాము. సమయంలో వాక్యం నిమిత్తము మన మధ్యలో వైస్ ప్రెసిడెంట్ గారు బంకా జోసెఫ్ గారు వచ్చి ప్రార్థించాలని సమయాన్ని వారికి అప్పగిస్తున్నాము. ఆ తర్వాత ప్రకటనలు మనం వింటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. ఇంతవరకు కూడా మీ శ్రేష్టమైన అమూల్యమైన మాటలు నాయన
మీరు మాకు అనుగ్రహించారు. మీ దైవదాసులు సమర్పణ రాయ్ గారిని నిలబెట్టుకొని అయ్యా మరి అనేకమైన హెచ్చరికలతో కూడినటువంటి వర్తమానం మీరు మాకు అనుగ్రహించారు. మా జీవితాలను తండ్రి మేము సరిచేసుకోవడానికి సహాయము చేయమడుగుచున్నాం తండ్రి. అన్ని విషయాల్లో కూడా తండ్రి నాయన మీకు మాదిరిగా మేము ఉండటానికి సహాయము చేయమడుగుచున్నాం తండ్రి. అయా మేము కొండ శిఖరములుగా తండ్రి నాయన పచ్చని తండ్రి నాయన అయా మరి నాయన గొర్రెలు మేసేటటువంటి స్థలములలో తండ్రి అయా మేము నివసించేటటువంటి నాయన సేవకులుగా తండ్రి నాయన అనేక మందిని పోషించిన ఆయన ప్రభ సంరక్షించిన ఆయన అయా వారికి మంచి నాయన ప్రభ వర్తమానములు నాయన మంచి వాక్యములు నాయన మేము అందించటానికి బోధించటానికి నాయన అయా శక్తి కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి కాపర్లుగా తండ్రి మమ్మలను సిద్ధపరచమడుగుచున్నాం, బలపరచమడుగుచున్నాము దేవా. పరిశుద్ధ ఆత్మదేవ ఇంతవరకు మీరు తోడుండి మమ్మల్ని నడిపించినందులకై మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేసిన ప్రార్థనలను బట్టి పాడిన పాటలను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ప్రభాత స్తుతి ఆరాధన ఏర్పాటు చేసుకున్నటువంటి దేవదాసులు నాయన రొనాల్డ్ రాస్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని బట్టి అయా ఇచ్చిన కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యముతో శక్తితో బలముతో నింపండి, సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని ఆశీర్వదించండి, సంఘాన్ని అభివృద్ధిపరచండి నాయన. ఫలింపచేసి విస్తరింపచేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమడుగుచు చేరి కూడి వచ్చిన దేవసేవకులందరినీ కూడా నాయన మీ వాక్యము ద్వారా బలపరిచి స్థిరపరిచి మీరు ఆకడికై సిద్ధపరచమడుగుచు మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు బంకా జోసెఫ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఈ 5వ రోజు ప్రభాత ముగింపులోనికి మనం వచ్చి ఉన్నాము. మరి స్థానిక సంఘము మరి వారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో ఉన్న పాస్టర్ రొనాల్డ్ రాస్ గారు వచ్చి వందన సమర్పణ చేయాలని ఈ సమయాన్ని వారికి అప్పగిస్తాను. హల్లెలూయా. అంతా నిద్రపోవాలి ఒకటి హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. ఐ మీన్ మీ పక్కన చెప్పి యు ఆర్ బ్లెస్డ్ అనండి, మీరు దీవించబడిన వాళ్ళు అనండి. ఐ మీన్ ఐ థింక్ ఎక్కడన్నా మనం సంతోషంగా ఉండగలిగేది అది దేవుని సన్నిధే. ఐ మీన్ సో ఈరోజు మీరందరూ ఇక్కడికి రావడం, అలాగే ఈ సప్తాహంలో దేవుడు ఈ రీతిగా మమ్మల్ని కూడా ఎంచుకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఐ మీన్ దాదాపు 7 సంవత్సరాలు అనుకుంటా రెగ్యులర్గా కొంచెం ప్రభాతాలు సహవాస కోడికలు జరుపుకున్నాం. ఐ థింక్ యూపీఎఫ్ అనేది డెఫినెట్లీ నాకు ఒక ఫ్యామిలీ లాంటిది. అనేక విషయాల్లో మరి రవంకులను బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీ అందరికీ వందనాలు వచ్చినందుకు ప్రత్యేకంగా ఆఫీస్ బేరర్స్ అందరికీ, ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, మన మధ్యలో ఉన్నటువంటి ఫౌండింగ్ కమిటీ సభ్యులు ప్రమోద్ అన్న గారికి, వచ్చిన ప్రతి ఒక్క దైవజనులు కూడా నా వందనాలు. అయితే యూపీఎఫ్ ద్వారా మరి మేము కెన్యాకు కూడా వెళ్ళాం. ఐ మీన్ సో అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. సో ఫస్ట్ టైం మేము కెన్యాకి వెళ్ళాం. యూపీఎఫ్ ద్వారా నేను దుబాయ్కి కెన్యాకి వెళ్ళడం జరిగింది. ఆ 2 ట్రిప్స్ మటుకు మిషనరీ ట్రిప్సే. దేవుడు నన్ను ఒక 1 yearలో 7-8 కంట్రీస్కి వెళ్ళాను. కానీ ఆ కెన్యా ట్రిప్ మటుకు అసలు మరువలేని ట్రిప్. అది ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఒకసారి దేవుడు మళ్ళీ తీసుకొని వెళ్తాడని. ఐ మీన్ మీకు ఆశ కలిగిద్దాని, అంతకు మించి ప్రమోద్ అన్న కానీ, కర్ర అన్న కానీ, పృథ్వీ అన్న కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమించి మాకు అసలు స్ట్రిక్ట్ మిలిటరీ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు, దైవజనులు ప్రతిభారావు గారు అని. ఎవ్రీ డే ఐమ్ టెల్లింగ్ 5 o'clock కల్లా ప్రార్థన స్టార్ట్ అయిపోయేది. నేను ఒకసారి లేట్గా వెళ్ళాను అనుకుంటా, అసలు ఫుల్ క్లాస్ నాకు. కానీ నిజంగా దేవుని ప్రేమ లేదంటే సేవ పరిచయం చేయడానికి మనకి కృప ఇచ్చినప్పుడు మనం చాలా ధన్యులం. సో మీరందరూ ఈ లైట్లు ఇవన్నీ చూసి పాస్టర్ అనుకోమాకండి. ఐ థింక్ దేవుడు ద జెనసిస్ స్టార్టింగ్లోనే ఉంటుంది, గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఉంటుంది. ఆమెన్. సో వీఆర్ కాల్డ్ టు బి క్రియేటివ్ కదా. సో
అందుకని తర్వాత ఈరోజు అద్భుతమైన వాక్యం చెప్పారు దైవజనులు సమర్పణరావు గారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని సిద్ధం. వెరీ పవర్ఫుల్ వర్డ్. ఐ థింక్ అన్న ఎప్పుడు కలిసినా ప్రేమ బలకరిస్తూ ఉంటాడు నన్ను. అండ్ అసలు ఈరోజు అద్భుతంగా చెప్పాను మనసులో నుంచి. మన కొరకు అరేంజ్మెంట్స్ అన్నీ అవుతున్నాయి. ఈలోపు ఒక దేవుడు నాకు ఇచ్చిన ఒక పాట, ఒక వీడియో వేయాలని విత్ పర్మిషన్ తీసుకున్న బయట ఆచార్య అంకుల్ని అడిగి, మీకు ఓకే అంటే ఒక చిన్న వీడియో వేస్తాం, ఈలోపు మనం అరేంజ్ చేద్దాం. ఓకేనా? ఫుల్ స్క్రీన్ రాలేదు. నా పక్షముగా నీవు ఉంటే విరోధి ఎవరు? నా పక్షముగా నీవు ఉంటే విరోధి ఎవరు? యేసయ్యా యేసయ్యా నా విజయము నీవేగా. యేసయ్యా యేసయ్యా జయమిచ్చే నా దేవా. యేసయ్యా యేసయ్యా నా విజయము నీవేగా. యేసయ్యా యేసయ్యా జయమిచ్చే నా దేవా. ఒంటరినై పడి ఉండగా ఎవరూ లేని స్థితిలో నా మురనే ఆలకించి లేవనెత్తిన తండ్రివి. ఒంటరినై పడి ఉండగా ఎవరూ లేని స్థితిలో నా మురనే ఆలకించి లేవనెత్తిన తండ్రివి. నా అడుగులు స్థిరపరచి నా ధ్వజముగా నీ ఉండి గురియాసును ఓడించి నన్ను రాజుగా హెచ్చించిన దేవా. నీతోనే ఉంటాను. కాపాడే కాపరివి నీవేగా. కడవరకు నీతోనే ఉంటాను. కాపాడే కాపరివి నీవేగా. నా పక్షముగా నీవు ఉంటే విరోధి ఎవరు? నా పక్షముగా నీవు ఉంటే విరోధి ఎవరు? యేసయ్యా యేసయ్యా నా విజయము నీవేగా. యేసయ్యా యేసయ్యా జయమిచ్చే నా దేవా. యేసయ్యా యేసయ్యా నా విజయము నీవేగా. యేసయ్యా యేసయ్యా జయమిచ్చే నా దేవా. సేవకై నన్ను పిలిచి నీ ఆత్మతో నన్ను నింపి యోగ్యునిగా మార్చినావే. ఎన్నికే లేని నన్ను నీ సేవకై నన్ను పిలిచి నీ ఆత్మతో నన్ను నింపి యోగ్యునిగా మార్చినావే. ప్రతి కీడును తొలగించి సమస్తము సమకూర్చి వాగ్దానము నెరవేర్చి నీ స్వాస్థ్యము నాకిచ్చిన దేవా. నీవుంటే చాలయ్యా
పోషించే నా తండ్రి నీవేగా, కడవరకు నీవుంటే చాలయ్యా. పోషించే నా తండ్రి నీవేగా, నీవు నా పక్షముంటే విరోధి ఎవరు? నా పక్షముగా నీవు ఉంటే విరోధి ఎవరు? యేసయ్యా యేసయ్యా నా విజయము నీవేగా, యేసయ్యా యేసయ్యా జయమిచ్చే నా దేవా, యేసయ్యా యేసయ్యా నా విజయము నీవేగా, యేసయ్యా యేసయ్యా జయమిచ్చే నా దేవా. Amen. Thank you so much. Hallelujah. Sorry. అయితే నా కొరకు ప్రార్థన. ఇట్స్ బీన్ ఈ చర్చ్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు అవుతుంది. ఆమేన్. సో ఎన్నో సంవత్సరాల దేవుడు నమ్మకంగా పోషిస్తున్నాడు. దేవుని యొక్క కృపను నేను చూడగలుగుతాను. ఆమేన్. నేను లా పూర్తి చేశాను. అడ్వకేట్ బై ప్రొఫెషన్. పిలుపు నిమిత్తం పరిచయం చేస్తున్నాను. నాకు దేవుడు ఒక మంచి భార్యని ఇచ్చాడు. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వైఫ్. ఒక 50 days బ్యాక్, ఒక 1 month బ్యాక్ నాకు దేవుడు మంచి కొడుకుని ఇచ్చాడు. ఆమేన్. సో నేను కూతురు పుట్టిద్దని చాలా ఆశపడ్డాను. నేను థాయిలాండ్లో ఫ్రాక్ కూడా కొన్నాను. వెరీ ప్రెటీ ఫ్రాక్. అసలు అంత పేరు కూడా రెడీగా పెట్టేశాను. అంత సడన్గా మా వైఫ్ కన్నడిగా నాకు మా అత్తగారు ఫోన్ చేశారు ఎర్లీ మార్నింగ్. మేము ఏ రీతిగా ప్రేయర్ చేసామో దేవుడు అదే కార్యం చేశాడు. సో మేము మొదటి నుంచి నార్మల్ డెలివరీ అన్నాం. ప్రభా వి బిలీవ్ ఇన్ సూపర్ న్యాచురల్ పెయిన్లెస్ డెలివరీ రావాలని ప్రార్థన చేసాం. సో మా వైఫ్ నాకు మిడ్ నైట్ కాల్ చేసి కొంచెం ఫ్లూయిడ్ లీక్ అవుతుందంటే డాక్టర్లు అన్నారు ఏం పర్లేదు కామన్ అది, రేపు మధ్యాహ్నం అంటే నేను చెప్పాను అయినా ఒకసారి వెళ్ళి హాస్పిటల్కి ఏం లేదని చెప్తారు, రిటర్న్ ఐస్ క్రీమ్ కాఫీ తాగరా అని చెప్పావు. వెళ్ళి చూస్తే వాటర్ లీక్ అయిపోయింది అన్నారు. అండ్ ఏమి సో వి ప్రేడ్ ప్రభా నువ్వే జరిగించాలని. తర్వాత ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ పెయిన్ ఇండియన్స్ ఏం వేసుకోలేదు. 2 hours నార్మల్ డెలివరీ వచ్చింది. మొత్తం నాకు ఫోన్ చేసి అబ్బాయి పుట్టాడు అన్న. ఓకే నేను ఒక 5 seconds షాక్ అయ్యా. సరే అయినా ప్రభా సో వి కాల్ హిమ్ జెరమయా. ఐ మీన్ అంటే దేవుడు పంపించినటువంటి వాడని. ఐ మీన్ అండ్ ఇటువంటి గొప్ప ప్రేమను యూపీఎఫ్లో కలిగి ఉండడానికి నేను ఎంతో ధన్యుడిని. సో మీరు నా కొరకు, సంఘం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అండ్ ప్రత్యేకంగా ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్ టు ఆచార్య రవిప్రసాద్ అంకుల్ గారికి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఎప్పుడు రవి అంకుల్ ఒక మాట అంటారు, ఏమంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ లెమన్ యూ బెటర్ మేక్ ఎ లెమనేడ్ అన్నాడు. సో దేవుడు యూపీఎఫ్ని ఆయన ఒక లెమన్గా ఆయన చేతిలో పెట్టాడు. హల్లెలూయా. సేవకులందరినీ చిన్న వాళ్ళని మొదలుకొని పెద్దవాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేశారు. నాకు తెలిసి రవిప్రసాద్ అంకుల్ ఉండకపోయింటే నన్ను మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. వీడి బ్లాక్ టీషర్ట్లు వచ్చాడు. ఇప్పటికీ కొద్దిమంది చూస్తున్నాను, నేనేం పాస్టర్ మీకులాగే. హల్లెలూయా. దేవుడు నన్ను ఇంతే ప్రేమించాడు. ఆమేన్. సో గాడ్ హ్యాస్ బీన్ ఫెయిత్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ వందనాలు. అలాగే మా కుటుంబం, సంఘం కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు ప్రేమ విందు కూడా ఏర్పాటు చేసాము. దయచేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా రెంటెడ్ ప్లేస్. దీని కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే నేను తీస్తాను, మ్యూట్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ. దేవుని చిత్తం వి వాంటెడ్ టు గో టు అవర్ ఓన్ ప్లేస్. ఆమె 2026లో దేవుడు అద్భుతాలు చేయాలని వీఆర్ రెడీ ఫర్ దట్. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మనం ఇక్కడ లోపల ఫుడ్ నాట్ అలౌడ్, బయటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీకు మన చర్చ్ టీము, మన ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు. సో మరొకసారి కమిటీని బట్టి, ప్రతి ఒక్క కమిటీని బట్టి నాకు వందలు. యూపీఎఫ్ నాకు చాలామంది అన్నలను పరిచయం చేసింది. వెరీ స్పెషల్ పీపుల్ ఉన్నారు. ఆమెన్. సో
అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం ఎప్పుడు ఒంటరిళ్ళం కాదని. హల్లెలూయా. సో ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చింది రవ్ అంకుల్కి, అలాగే యూపీఎఫ్ఆర్ అందరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకంగా టైటస్ అన్నకి, ఓకేనా? టైటస్ అన్న గురించి చెప్పాలన్నా, ఎప్పుడు నేను చిన్నప్పుడే మా బేతనీలో వీళ్ళు వైఏఎఫ్కి వచ్చేవాళ్ళు, యంగ్ ఇంజనీర్స్ ఫెలోషిప్ అనమాట. సో అప్పుడు నేను చిన్నవాడిని, గిటార్ ప్లే చేస్తూ ఉండేవాడిని. సో టైటస్ బాబు అని పిలిచేవాళ్ళు. ఒకసారి కువైట్ నుండి వస్తుంటే హైవే మీద బస్ ఆపి మరీ కర్రలు తీసుకుని యాక్షన్ చేశాను దింపడానికి. సో ఇప్పుడు పాస్టర్ అయిపోయాడు అన్న కూడా అనుకునే బ్రదర్ అంటున్నాడు. బట్ వీఆర్ టైటస్ జీవన్ కుమార్ అన్న. టైటస్ జీవన్ కుమార్ కాకముందు కూడా నాకు బాగా తెలుసు. సో ఈరోజు మన చర్చిలో ఈయన అధ్యక్షులు వేయడం అనేది ఖచ్చితంగా ఇట్స్ గాడ్స్ డివైన్ ప్లాన్. ఆమేన్. సో థ్యాంక్ యూ సో మచ్ అధ్యక్షుల వారికి నా నిండు ప్రణామం. మంచిది. చక్కని వందన సమర్పణ చేసిన యూపీఎఫ్ పూర్వపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ రోనాల్డ్ రాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి నిజంగా తను చెప్పినట్టుగా నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు తను 8th 10th క్లాస్ చదువుతూ గిటార్ పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. అంటే మాకు ఇంజనీరింగ్ ఫెలోషిప్ జరుగుతున్నప్పుడు ఒక తమ్ముడు తిరుగుతూ ఉంటే, అన్న నేను కొంచెం ప్లే చేస్తానన్నా, నాకు వచ్చన్నా, నేను సాంగ్ పాడతానన్నా, నేను ప్లే చేస్తా అంటాను. అప్పుడు చూసి మళ్ళీ తర్వాత మేము దేవుడు మమ్మల్ని ఎలా నడిపించాడంటే, ఇంకొక మ్యూజిక్ టీంలో మేమిద్దరం కలిసి వర్షిప్ చేయడానికి, ఈవెన్ ఏసీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి వెళ్ళేవాళ్ళం. తర్వాత నేను కువైట్ వెళ్ళిపోయాను, తను బెంగళూరు, అట్లాగా తిరిగి మళ్ళీ యూపీఎఫ్లో కలుసుకున్నాం. హల్లెలూయా. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎక్కడికి వెళ్ళిపోయాము అనుకున్నాం, కానీ దేవుడు నన్ను వెనక్కి తిరిగి తీసుకొని వచ్చాడు. మరి తమ్ముడిని మినిస్ట్రీకి పిలుచుకున్నాడు. మేము అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కలుసుకున్నప్పుడు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళం సడన్గా దేవుడు ఇద్దరిని సేవకులుగా చేసి, ఇందాక సాంగ్ చూస్తున్నప్పుడు కూడా నేను అదే అనుకున్నా, అక్కడ బ్యాగ్ ఎలా తగిలించుకొని గిటార్ తగిలించుకొని తిరిగేవాడు. 8th క్లాస్లో 7th క్లాస్లో ఉన్నాం. అప్పటికి తన ఫాదర్ లేరు తనకి. సో అన్న నేను వస్తానన్నా, నేను ప్లే చేస్తానంటే చాలా మరి అన్ని విషయాలు, దేవుని విషయాలంటే చాలా ఆసక్తి. మరి మనకు అలా కనిపిస్తాడు, కానీ తను దేవునితో చాలా కనెక్టెడ్గా ఉంటాడు. మరి నిజంగా ఈ చర్చ్లో మరి తనతో పాటు ఈ యూపీఎఫ్లోని పరిచయం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ముగింపులోనికి వచ్చి ఉన్నాం కనుక ముగింపు ప్రార్థనను మరి మన మధ్యలో ఉన్నటువంటి క్షమించండి మన ప్రకటనలు యూపీఎఫ్ సెక్రటరీ జాన్సన్ అన్న మనకి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగునుగాక. శ్రేష్టమైన ప్రభాత స్తుతి ఆరాధనలో కూడి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ లైట్ దెబ్బకి నాకు అంత బ్లైండ్గా ఉంది, ఏం అర్థం కావట్లేదు. దేవుని నామానికి స్తోత్రం. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ సువార్త సప్తాహం 5వ రోజు కూడిక, మొదటి కూడిక ప్రభాత స్తుతి ఆరాధన ఇంత ఘనముగా జరిగించిన దాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రము. ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న దైవజనులు, పూర్వపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్, పాస్టరా ఎవరండా, అది మళ్ళీ చెప్తే కొద్దిగా మళ్ళీ నేను చెప్పాలి కదా మళ్ళీ, అందుకని ఓకే. పాస్టర్ బీసీ రొనాల్డ్ రాస్ గారికి నిండు యూపీఎఫ్ పక్షాన నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ దినము చక్కగా సభాధ్యక్షత వహించి చక్కగా నడిపించిన ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ డి టైటస్ జీవన్ కుమార్ గారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. యూపీఎఫ్ ఎప్పుడైనా కలిపిద్దన్న, విడగొట్టదు. హల్లెలూయా. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా యూపీఎఫ్ కలిపిద్ది. దేవుని నామానికి స్తోత్రం. చక్కని వాక్య సందేశము అందించి మనలను బలపరిచిన దైవజనులు, యూపీఎఫ్ M&M సభ్యులు, న్యూ అపోస్టలిక్ చర్చ్ వాళ్ళు న్యూ అపోస్తలు, ఇదేమో న్యూ జనరేషన్, అంతా న్యూవే. దేవుని నామానికి స్తోత్రం. మనకు కూడా ఈరోజు ఒక న్యూస్ సందేశం వారు ఇచ్చారు, అందును బట్టి స్తోత్రాలు. చక్కని వాక్య సందేశం ఇచ్చిన సమర్పణ రాయ్ గారికి యూపీఎఫ్ పక్షాన నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. తదుపరి జరగబోయే కార్యక్రమ వివరాలు. ఈ కార్యక్రమం తర్వాత పూర్వపు సెక్రటరీ గారు పాస్టర్ రాజశేఖర్ వేజండ్ల గారి ఆధ్వర్యంలో సంఘ కూడిక 11 గంటలకి ప్రారంభించబడుతుంది. లెముయేలు ప్రార్థనా మందిరం, ఇస్రాయేలుపేట 3వ లైను, కాకాణి రోడ్డు, గుంటూరు. అదినము సభాధ్యక్షులుగా పూర్వపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ పి అశోక్ కుమార్ గారు సభాధ్యక్షులుగా ఉంటారు. వాక్యోపదేశకులుగా
యూపీఎఫ్ M&M సభ్యులు, అదేవిధంగా షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. ఆ తదుపరి ఇదే రోజు సాయంకాలము ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ జి ప్రభుసేవ గారి ఆధ్వర్యంలో సంధ్యాస్తుతి కార్యక్రమం 4 గంటలకి ప్రారంభించబడుతుంది. కిండెల్ ప్రేయర్ టెంపుల్, గాంధీనగర్ 2వ లైన్, ఆర్టీసీ కాలనీ. అందరూ కూడా రండి. ఇది కొంచెం పజిల్ గేమ్ లాగా ఉంటుంది. అడ్రస్ కూడా మీకు ఆర్గనైజింగ్ కమిటీ వారు మీకు గైడ్ చేస్తారు. ఆ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్న సభాధ్యక్షులుగా యూపీఎఫ్ ఆర్గనైజింగ్ మెంబర్ పాస్టర్ జి అజయ్ పీటర్ గారు సభాధ్యక్షులుగా ఉంటారు. రేపు ఉదయము 6వ రోజు మొదటి కూడిక పూర్వపు ఆర్గనైజింగ్ మెంబర్ పాస్టర్ సిడి పాల్ గారి ఆధ్వర్యములో రేపు ఉదయం 6 గంటలకి హోరే ప్రార్థనా మందిరం వారి యొక్క గృహం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సాయిబాబా రోడ్, హనుమయ్య నగర్ 5వ లైన్, వాటర్ ట్యాంక్ దగ్గర. సభాధ్యక్షులుగా యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ కారుమూరి జోసఫ్ గారు సభాధ్యక్షులుగా ఉంటారు. వాక్యోపదేశకులుగా యూపీఎఫ్ M&M సభ్యులు పాస్టర్ పి బాలశౌరి గారు వాక్య సందేశం అందిస్తారు. కనుక ఈ కార్యక్రమాలు గమనించి సేవకులందరూ కూడా పాల్గొనాలని ప్రభునామమున తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి దినమున ఒక సేవకులు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యా ఈ వరుసగా 7 రోజులు జరుగుతున్నాయి, అసలు అంతమంది సేవకులు ఎలా వస్తున్నారు, అసలు మీరు ఎలాగ ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ఆ సమయానికి వెళ్ళి మీరు ఎలాగా లైవ్ అరేంజ్ చేస్తున్నారు, అసలు ప్రయాణానికి అలసట ఎట్లా అంటే చెప్పాను. మాకు ఒక దీపం ఉంది, ఆ దీపం మమ్మల్ని నడిపిస్తుంది, ఆ దీపమే ఆచార్య పిబి రవిప్రసాద్ గారు అని చెప్పా. ఇక ఆ దీపం దారి చూపిస్తూ ఉంటుంది. ఆ దీపం వెంబడే మేమందరం కూడా వెళ్తున్నాం. ఒక్కొక్కసారి అయ్యగారు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి లేదు ఫస్ట్ నేను ఉండాలి, ఆడ కనపడాలని అయ్యగారు మొదట వచ్చి కూర్చుంటున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. అయ్యగారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా రానున్న దినాల్లో యూపీఎఫ్ గొప్ప కార్యక్రమాలు చేయనట్లుగా, అందులో మనం అందరము కూడా పాల్గొన్నట్లుగా ప్రార్థన చేద్దాము. రానున్న దినాలలో దేవుడు గొప్ప కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేయండి. అందరూ కూడా సహకరించండి, కార్యక్రమాల్లో పాల్గొనండి. మీరు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ యూపీఎఫ్ను ప్రేమించి ప్రభాత కుదిరినవారు ప్రభాతకు వస్తున్నారు, సంఘ కూడికలు కుదిరినవారు సంఘ కూడికలకు వస్తున్నారు, సంధ్యాస్తుతి కుదిరినవారు సంధ్యాస్తుతిలో పాల్గొంటున్నారు. కొంతమంది అయితే నిన్న దినమున అజయ్ పీటర్ గారి దగ్గర ప్రభాత స్తుతి ఆరాధన అయిపోయింది. అక్కడి నుంచి M&M సభ్యులు సమర్పణరావు గారి దగ్గరికి వెళ్తున్నాం. ఒక దెబోరా సైన్యం అంతా కూడా నిన్న లేడీస్ అందరూ కలిసి మీటింగ్ కొరకు వెళ్తూ ఉంటే అసలు ఎంత సంతోషం వేసిందో. నిన్నటి దినమున అందరూ కూడా తుఫాన్ నగర్ ప్రాంతంలోనే ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. నిజంగా ఒక దెబోరా సైన్యం కూడా మనకున్నది. UWPF కమిటీ వారందరూ కూడా యూపీఎఫ్కి ఎప్పుడు కూడా వారి సహకారం వారు అందిస్తానే, ప్రతి విషయంలో కూడా సహకారం అందిస్తూనే ఉంటా ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. సమయం ఇప్పటికే ఆలస్యమైంది కనుక తొందరగా అల్పాహారం తీసుకొని త్వరగా అక్కడ బయలుదేరి రండి. అందరికి వందనాలు, సెలవు. అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు వారికి కూడా వందనాలు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రకటన చదివిన సెక్రటరీ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ, మరి ఈ దినము ఈ ప్రభాత స్తుతి ఆరాధనలో అధ్యక్షతను మనకు అనుగ్రహించినందుకు మరి మొదటిగా దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఆచార్యులు పిబి రవిప్రసాద్ గారికి వందనాలు, అలాగే కమిటీ వారందరికీ, ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి వందనాలు తెలియపరుస్తూ ముగింపు ప్రార్థన అలాగే ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఫౌండింగ్ మెంబర్ మరి ప్రమోద్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ గారు వందన సమర్పణ చేయాలని మనం చేస్తాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ దేవ, త్రియేక దేవ, మా గొప్ప దేవా, నీకు వందనం చెల్లించున్నాం తండ్రి. ప్రభువారైనా అవి నువ్వు శపశమాయం ప్రభు ఆకాశం ఉందినా మా తండ్రి, నీకు వందనము స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. నేను మీ ఎదుట మేము సాష్టాంగపడుచున్నాం. ఈ సమయంలో ఈ సువార్త సప్తాహంను ఒక దీపంగా ఉండిపోయి నడిపిస్తున్న ఆచార్య పివి రవిప్రసాద్ అన్న గారిని బట్టి వందనం చెల్లించున్నాం తండ్రి. అప్పుడు ఇంకను మీరు అభిషేకించి వాడుకోమని కోరుచున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి. అట్లాగేనైనా యూపీఎఫ్ నేను ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్ గారిని,
సెక్రటరీ, ట్రెజరర్ నలుగురిని కూడా మీరు నేను ఇఖాద్ యునైటెడ్గా ఉంచి ప్రభావ మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభావ స్తుతి స్తోత్రం చెల్లించినాం ప్రభావ. యూపీఎఫ్లో ఉన్న సేవకులందరూ కూడా నేను ఐక్యతగా ఉంటూ మీరు సహాయం చేయమని కోరుచున్నాను. కృప దయచేయండి ప్రభావ. జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించినాం తండ్రి. జరగబోతున్న కార్యక్రమాలు కూడా నీ మహిమ చొప్పున జరుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభావ ఈ యొక్క కూటమును అరేంజ్ చేసిన స్థానిక పాస్టర్ గారు రొనాల్డ్ రాస్ గారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని కోరుచున్నాం. వారికి అనుగ్రహించిన చిన్న బిడ్డను కూడా నేను కుమారుడు మీరు ఆశీర్వదించి దీవించమని కోరుచున్నాం. భార్యను అట్లాగే పరిచయను కూడా మీరు ఆశీర్వదించి దీవించమని కోరుచున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డకి వందనం, స్తుతులు, స్తోత్రం చెల్లించు. యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ కొద్ది విన్నపములను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తనైన దేవుని ప్రేమయు కుమానిక సత్య సమాధానమును పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము దేవున కృపాశీర్వాదములు ప్రత్యేకంగా న్యూ జనరేషన్ చర్చ్ నకును రొనాల్డ్ రాస్ గారికును వారి కుటుంబమునకును పరిచయంతటికును వాక్యం అందించిన దైవజనులకును యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నకును ప్రతి దైవ సేవకులకి వారి కుటుంబాలకి వారి సంఘములకు జరగబోతున్నటువంటి చివరి దినం వరకు జరగబోతున్నటువంటి సప్తాహానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.